గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం డే 2లోకి వచ్చేసాము. ఎస్టర్డే సెషన్లో మనము లక్ష్మీ పార్వతి సరస్వతి అన్న కాన్సెప్ట్ని తెలుసుకుంటూ వచ్చాము. అండ్ కొన్ని క్వశ్చన్స్ అడిగి కూడా తెలుసుకున్నాము. ఈరోజు ఒక 30 మినిట్స్ సెషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ, మన మాస్టర్స్ని అడగచ్చు. ఓకే, ఈరోజు వచ్చి మన టాపిక్ వచ్చేసి 3 రకాల సేవలు, 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మాస్టర్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఎంత జీకే సార్ ఎంత క్రిస్పీగా మనకి అర్థమయ్యేలాగా ఇచ్చారంటే ప్రతిదీ ఎక్కడైనా మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలంటే ఇమీడియట్గా ఒక బుక్ తీసుకోవడం చదవటం, దాన్ని బాగా అనువాదించుకోవడం, దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టడం. సో ఎంత ఈజీ అయిపోయిందంటే ఆ కాన్సెప్ట్స్ కూడా వింటూ మనం చదువుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం కనెక్షన్ అర్థమయ్యి అర్థం కాలేనట్టు ఉంటుంది. ఎందుకంటే ధ్యానం అదే కొత్తగా ధ్యానానికి వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఆ, అర్థం చేసుకోవడం కొంచెం ఇదే అనిపిస్తుంది. కానీ బట్ మీరు రోజువారీ ఇలాగా సజ్జన సాంగత్యంలో అటెండ్ అవుతూ ఆ, ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీరు ఆ బుక్కి ఆ ఫ్రీక్వెన్సీకి చక్కగా కనెక్ట్ అవుతారు. మరి ఈరోజు వచ్చేసి మనకి 3 రకాల సేవలు మై డియర్ ఫ్రెండ్స్ ఏంటనేది మనం మన మాస్టర్స్ నుంచి తెలుసుకుందాము. విజయలక్ష్మి మేడం అండ్ విజయ్ కుమార్ సార్. కుమార్. ఆ, చాలా సంతోషంగా ఉంది. డే 2లోకి వచ్చాము. మీ నుంచి మేము ఆ, జ్ఞానాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్లీజ్ ఒక్క నిమిషం మిమ్మల్ని హైలైట్ చేస్తాను. యా. ఎలా ఉన్నాను జరగాల సరిపోతా చూడండి ఒకసారి నన్ను. బాగుంది మేడం. యా, ఉమ్. థ్యాంక్ యూ సో అలాగే మచ్. ఉండదు నువ్వు కూడా కదా. ఉమ్. యా, బాగా కనిపిస్తున్నారు. యా, స్టార్ట్ చేయొచ్చు. యా. ఉమ్. ఉమ్. అందరికీ నమస్తే అన్న. స్టార్ట్ చేయాలన్నా సౌండ్ వినిపిస్తుంది కదా. యా, బాగుంది. ఫస్ట్ మనకి ఇంత ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గారికి మనం ఆత్మ ప్రణామాలన్న. అలాగే మనకి ఈ యొక్క ఆధ్యాత్మికంగా గుళికలు అనే ఒక టాబ్లెట్ని కనిపెట్టి జీకే సార్ మనకి ఈ సబ్జెక్ట్ అందించినందుకు ఆయన కూడా మన ఆత్మ ప్రణామాలన్న. అలాగే ఇక్కడికి వచ్చిన మన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలన్న. ఫస్ట్ నేను నా పరిచయం అయిపోయింది కాబట్టి అన్న, నా పేరు విజయలక్ష్మి, మాది విశాఖపట్నం అన్న. నేను ధ్యానంలోకి వచ్చాక ఎట్లా అయింది ఏంటి నా సమస్యలు ఎలా అద్- ఆ, అనారోగ్యాన్ని అన్ని నేను కొంత నిన్న చెప్పాను కాబట్టి ఇంక ఈ రోజు అక్కర్లేదు కదా. సబ్జెక్ట్లోకి వెళ్దామా ఎట్లా? యా, సబ్జెక్ట్లోకి వెళ్దాం మరి. యా, ఇవాళ ఉమ్. డౌట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం. అందరూ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. యా. అదే రేపు కూడా రేపు గడ్డిమేటు కాన్సెప్ట్ కొంత టైం తక్కువ, ఒక సబ్జెక్టే కదా నాన్న. ఉమ్, ఆ, ఒకటే కాబట్టి అది రేపు కూడా కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఏమన్నా రేపైనా చెప్పుకుందాం మొత్తానికి. తప్పకుండా. యా. అది కొంత రేపు సైంటిఫిక్ గా ధ్యానం అంటే ఏంటి అసలు, పిరమిడ్ కింద మనం చేయటం వల్ల ఏంటి అనేది ఈ రెండు కాన్సెప్ట్లు కనెక్ట్ చేసుకుంటూ మనం గడ్డిమేట్ చెప్పుకున్నాం కదా. అంటే సైంటిఫిక్ గా ధ్యానం అంటే ఏదో మనం ఇప్పుడు చేస్తున్నాం కానీ కొద్దిగా ఇంకా వివరంగా తెలుసుకున్నాం అనుకోరా. ఒక 10 పాయింట్ల వరకు అంటే ఒక 5 నిమిషాలు దాన్ని టచ్ చేసుకుని మనం వెళ్ళాం అనుకోరా బాగుంటుంది. రేపు డౌట్స్ కూడా ఇప్పుడు ఈ రోజు కూడా పెట్టుకుందాం అట్లా వీలైతే అట్లా. ఫస్ట్ 3 రకాల సేవలు అన్న. సేవలు అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు వరకే చేస్తుంది చేసేది మన పూర్వకాలం నుంచి అమ్మ నాన్న అమ్మమ్మ తాతల దగ్గర నుంచి నేర్చుకుంది. అంటే సేవ అంటే ఒక సర్వీస్, అంటే ఇది మనందరికీ చాలా బాగా తెలిసిందే. కానీ ఈ ఈ రోజు అంటే ఈ భూమి మీద ఇప్పుడు నిత్యము జరిగేది ఏంటంటే ఒక అన్నదానము, ఒక వస్త్రదానము, ఒక భూదానము, ఒక గోదానము, ఒక అంటే గృహాలు కట్టి ఇవ్వటం అనే పేదవారికని, లేదంటే వస్త్రదానం చేయటం అను. అంటే ఇవన్నీ దానాలు. ఒక గుళ్ళో ఉందనుకో, ఒక పూజ అనుకో, ఆ గుళ్ళో మేము అన్నదానం చేస్తామని, లేదా మా అబ్బాయి బర్త్డే అని, ఆ, అట్లా ఏదో ఒక దానం అనమాట. అంటే ఇక ఏదైనా ఎవరికి ఏది అవకాశం ఉంటే అది. అట్లా కొంచెం నిదానం చెప్పుకోమన్నారు, నిదానం చెబుతాను. అప్పుడు ఇవి మనకి తెలియదు. మనం ఫస్ట్ చెప్పుకునేది ఆ సాంఘిక సేవ. ఇది 3 రకాలు అన్న. ఫస్ట్ది సాంఘిక సేవ అంటే, తర్వాత శరణాగతి సేవ, మూడోది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనమాట. 3 రకాలు ఇవి.
సార్ ముందు మన అందరం ఏ స్టేజ్ నుంచి ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి ఎలాగ వెళ్ళాలి అనేది ఫస్ట్ మనం ఎక్కడ ఎలా బేసిక్గా ఉంటాం అనేది ముందు ఈ సాంఘిక సేవలోనే చెప్పారు నాన్న ఫస్ట్. సాంఘిక సేవ అంటే ఇంకా అదే, ఇంకా మనకు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది ఇంకా. ఆ, ఏదైనా మన పిల్లల బర్త్డే అనుకో అది, లేదంటే మన ఊళ్ళో ఒక రాముల వారి కళ్యాణం జరుగుతుంది, దానికి వస్త్రాలు మేము ఇస్తామనో, లేదా అక్కడ అన్నదానం మేము చేస్తామనో, పందిర్లు మేము వేస్తామనో, అట్లా ఏదో ఒకటి ఈ భూదానం చేసేవాళ్ళు గోదానం చేసి వస్తుందా ఇంకా అన్ని ఇవన్నీ, ఇంకా అవి చెప్పాల్సిన పని లేదు, ఎవరికి ఏ అవకాశం ఉంటే అది ఈ దానాలు చేస్తూ వెళ్తున్నమాట. ఆ రోజుకి ఒక మనిషికి, కొంతమంది అన్ని చేయలేకపోయినా ఒక మనిషి మన ఇంటికి వచ్చాక అతనికి భోజనం పెడదామని, అతనికి లేదంటే కొంతమంది చదువుకునే వాళ్ళకి ఆ, అతనికి ఒక ఫీజు కట్టి ఆ సంవత్సరం అతను చదివించటము, లేదంటే నిజంగా మన నమ్ముకొని ఉండే వాళ్ళకి ఆ సంవత్సరం సరిపోయిన వాళ్ళకి ఒక బత్యంలాగా ఇచ్చి వాళ్ళ జీవనాన్ని నడిపిస్తానికి ఎన్ని వాళ్ళకి సహాయం చేయడానికి ఎన్ని సేవల కిందే వస్తాయి నాన్న. అది ఎలాగైనా కావచ్చు, ఇంకా సేవలు అని చెప్పుకుంటే మనకి ఎన్నో వస్తాయి అంటే, అంటే వాళ్ళ స్థాయిని బట్టి, అక్కడ వాళ్ళ స్థితిని బట్టి ఇప్పుడు అవన్నీ మనం తిరుగుతున్నాయి. ఇవన్నీ అన్నీ కరెక్ట్ ఇప్పుడు జరిగాయి కదా, ఇన్ని జరిగేది ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే సాంఘిక సేవ కింద వస్తాయి నాన్న. ఇవన్నీ సాంఘిక సేవ కింద వస్తాయి. కేవలం ఈ సర్వీసులన్నీ కూడా నేను మనం ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి సరస్వతి చెప్పుకున్నప్పుడు ఈ సర్వీసులన్నీ కూడా మన బాడీకి మైండ్కి మాత్రమే ఆ, ఒక ఆనందాన్ని, ఒక తృప్తిని అక్కడ పొందగలుగుతాం అనమాట. అబ్బా ఈరోజు చెప్తారన్నమాట గుళ్ళో పలానోళ్ళు, పలానా అయ్యవారు మాకు అన్నదానం చేశారని, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ పలుకులు పలికినప్పుడు దాన్ని ఒక హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకుని మన మనసు వరకే ఈరోజు మనం కదా పెట్టించిందని ఒకళ్ళు అన్నారా లేదని కాదు, మనం కూడా అక్కడ ఒక ఆనందాన్ని పొందుతాం. పొందినప్పుడు అది చేయగలుగుతాం అనమాట. అది ఎంతవరకు అంటే మనకి బాడీకి మైండ్ వరకు ఇవన్నీ ఇప్పుడు సార్ రాసినవన్నీ ఈ 560 ట్యాబ్లెట్లు మనం ఇంచుమించు ఒక 250 ట్యాబ్లెట్ల వరకు మనం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒక్కదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి మనం అర్థం చేసుకోవాల్సింది. దాంట్లో వచ్చిందిగా ఇది కదా అనుకుంటాం, కానీ ఎవరి ఆత్మ సోలికి పట్టి వాళ్ళకి అది అర్థమవుతుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇప్పుడు ఇది వచ్చిందనుకో, దీనికి ఏది కరెక్ట్గా నేను లాస్ట్కి చెప్తాను మీకు, మీ సమస్యకి ఏది దీన్ని ఎక్కడ మార్చుకోవాలన్నప్పుడు నేను చెప్పినప్పుడు దీనికి రిలేటెడ్గా వస్తాయి అనమాట. నిన్న చెప్పు అట్లా ప్రతిదీ ఇంటర్లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే ఈ సాంఘికంగా మనం సేవ చేస్తున్నప్పుడు ఏదైనా చేస్తూ వెళ్తాం అనమాట. వెళ్తున్నప్పుడు ఏమైందంటే అది ఎంతవరకే మన ఆనందంగా కలుగుతూ మన సోలు లెవెల్ వరకు వెళ్ళకుండా, అదే ఆత్మను మనం తెలుస్తున్నాం కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళకుండా అక్కడ వరకే మనం దీన్ని ఆనందపడుతూ ఉంటాం అనమాట. మనం ఏదైతే సత్యం అని నమ్మామో, ఇక్కడ ఏంటి సత్యం ఏంటంటే మనం గుళ్ళో మా తాతగారు పెట్టారు కాబట్టి ఇది మేము కట్టించిన గుడి మా ఊర్లో, కాబట్టి ఇది ఇలా జరగాలి అనేది అక్కడ మన తాతలు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ నమ్మక వ్యవస్థలో అలా నమ్ముకుతుంటూ అలా జరుగుతూ వెళ్తున్నాం. ఎలా తెలియపోయినా వాళ్ళు చేయకపోయినా మనకాడ ఇప్పుడు వచ్చాక ఆలోచనలు బట్టి మనం చేస్తున్నాం అనమాట. అది అందుకే అక్కడ ఆనందపడరు, అది అక్కడ కరెక్టే. అలా చేస్తూ అలా తృప్తి పడుతూ ఆనందాలు పడుతూ వెళ్తూ జరుగుతూ ఉన్నాయి అనమాట. అయితే ఈ ఈ మనము ఫస్ట్ ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంటే ఒక మెచ్యూరిటీ అంటే ఒక ఇది లేనప్పుడు అనమాట, ఒక ఆలోచన స్టేజ్, ఇది ఆధ్యాత్మికమా ఇది అనేది మనకు తెలియదు అనమాట. ఒక మెచ్యూరిటీ లేనప్పుడు ఏమవుతుంది అనమాట, ఆ సేవలన్నీ అలా చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎప్పుడైతే ఈ భూమి మీదకి మనం వచ్చాక తొలి దశలో ఈ జన్మ తీసుకున్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఆ స్థాయి ఆత్మకి అది మనం చేసేది 100% కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇది, ఎక్కడా మనం ఎవరిని తప్పు పడటానికి లేదు, ఏది తప్పు అంటానికి లేదు అన్న. ఇది 100కే అంటే ఫస్ట్, ఎందుకంటే ఆత్మ మన తొలి ఎప్పుడైతే మనకి నమ్మకం వ్యవస్థించి వచ్చామో అవన్నీ మన ఉన్నాయి కాబట్టి అవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం చేస్తున్నాం. ఇది ఈ ఆత్మకి ఈ తొలి దశలో ఈ జన్మ తీసుకున్నప్పుడు మనకు కొంత అవేర్నెస్ లేదు కాబట్టి ఇది చేస్తూ వెళ్తాం. ఇది 100% ఇక్కడ కరెక్టే. ఇలా ఎవరైనా ఏదైనా చెయ్యాలంటేరా ముందు మనం అసలు ఎవరైనా ఏదైనా చేసినా వాళ్ళు చేశారంట అనుకుంటాం, కానీ అలా చెయ్యాలంటే కూడా ముందు ఈ ఈ ఈ ఆత్మ ఈ జన్మలో కూడా ఎంతో మనకు మనం సాక్రిఫై చేసుకుని, అంటే మనం చెయ్యాలని కొంత టైం తీసుకున్నాం, కొంత డబ్బును ఉంచో, డబ్బులు మీ పక్కన పెట్టి ఇలా మా అబ్బాయి బర్త్డే వస్తున్నా ఇలా చెయ్యాలనో ఏదో ఒకటి సాక్రిఫైస్ మనం చేస్తాం అనమాట. దాన్ని ఏదైనా మన టైం పెడతాము, డబ్బులు పెడతాము, మన మాటని ఇస్తాం, ఏదన్నా కానీ అక్కడ అవన్నీ మనం మన మనసులో అంటే మనం ఆ ఖర్చులు తగ్గించుకున్న ఒక సాక్రిఫైస్ చేసుకుని అక్కడ మనం తగ్గించుకుని ఇతరులకు చేయటం అలవాటు చేసుకున్నాం కాబట్టి అక్కడ ఆ వ్యక్తులు అంటే వాళ్ళకి అలా పెట్టాం కాబట్టి వాళ్ళు ఆనందపడుతున్నారని, అది మనం కూడా ఆనందిస్తాం కాబట్టి అక్కడ చేయగలుగుతాం అనమాట.
ఇక్కడ మనం ఏంటంటే అలా చేయటంలో అని కాదు, అక్కడక్కడ మనం కొంత ఈ దీంట్లో కూడా ఒక మార్పు అన్నమాట. వాళ్ళ చేయటం వల్ల వాళ్ళు తృప్తి పడ్డారు కదా, వాళ్ళు ఈరోజు భోజనం చేసి పెట్టడం వల్ల వాళ్ళు తిని ఆనందపడ్డారు కదని అక్కడక్కడ మనము కొంత మనకి మనం మన టైర్ని మన డబ్బుని అన్ని కొంత చేసుకుని మనకు మనం తగ్గించుకుని ఇతరులకు చేశాం కాబట్టి అక్కడ ఇవ్వటం అలవరుచుకున్నాం అనమాట ఇక్కడ అనేది. ఈ సాంఘిక ధర్మంలో ఇవ్వటం అనేది అలవాటు చేసుకున్నట్ట అవతల వ్యక్తికి ఇవ్వటం వల్లే ఆనందం వాళ్ళు పొందారు కాబట్టి ఆ ఆనందాన్ని మనం కూడా ఆనందపడుతున్నాం అనమాట. ఇక్కడ కష్టం ఎవరిదైనా ఒక్కటే అనే ఒక భావము, ఈ చేయగలుగుతామనే ఒక ఒక ఆలోచనతో, అంటే ఒక మంచి భావంతో వాళ్ళకి చేస్తే అన్నదానం ఇదేదో మనకి భగవంతుడి గుడిలో పెట్టాం కదా అని ఒక భావం వచ్చినప్పుడు మాత్రమే ఇది చేయగలుగుతావు నాన్న. ఎప్పుడైతే మీకు మనకు ఇప్పుడే ఈ దానం ఏముందిలే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకునే కన్నా అక్కడ ఎంతో కొంత మనం తగ్గించుకునే సాక్రిఫై అయిపోయి మన టైముని మనీని కొంత పెట్టుకుని చేసినప్పుడు మాత్రమే అది చేయగలుగుతాం అనమాట. అంటే అవతల వ్యక్తులు పెట్టినప్పుడు ఇది సాంఘిక సేవలో 100% కరెక్ట్ నాన్న. ఇది మాత్రం కరెక్ట్ అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుకి ఆ మనిషికి ఆ భోజనం పెట్టామా అది చేసామా అనేది ఇది కరెక్ట్ అనమాట ఇక్కడ. అయితే ఇతరులకు సేవ చేయటం వల్ల మాత్రమే మనం ఆనందం పొందగలుగుతామా అనే ఒక సూత్రాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ సోషల్ సర్వీస్ అంటే సాంఘిక సేవలో మనము సర్వీస్ ఇవ్వటానికి ముందుకు వస్తాము. సర్వీస్ 100% మనం హ్యాపీనెస్ పొందుతూ వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వటానికి, అంటే ఇతరులకు సేవ చేయటం వల్లనే మనం హ్యాపీనెస్ వస్తుంది, ఆనందం వస్తుంది, అది పొందగలుగుతానే ఒక సూత్రాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఈ సోషల్ సర్వీస్లో మనం కొనసాగుతూ ఉంటాం అనమాట. కానీ ఇది ఇక్కడికి ఇది కరెక్టే. కానీ ఇలాంటి ఒక బాహ్యంగా ఇప్పుడు మనం ఎప్పుడూ ధ్యానం చేశాక అంతర్ముఖంగా మన ఆత్మకి ఏది కావాలి అని లోపల చూస్తాం. ఇప్పుడు ఈ సాంఘిక సేవలు ఏమవుతుందంటే ఇలాంటి ఒక బాహ్య ప్రయోజనాల కోసం ఏదైతే మనం చేస్తున్నామో దీన్ని సోషల్ సర్వీస్గా అంటే సాంఘిక సేవగా మనకి జీకే గారు ఆ బుక్లో మనకు అందించారనమాట. ఎప్పుడైతే ఇవన్నీ బాహ్యంగానే మనకి ఎట్లా ఆ, ఇప్పుడు ధ్యానం తెలుసుకున్నాక మన లోపలికి వెళ్ళాక మన ఆత్మకి ఏది అనిపిస్తుంది, ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవాలని ఎప్పుడైతే అంటే ఈ ఈ సేవలో ఇది ఏమీ తెలియదు వాళ్ళకనమాట. ఆ తొలి దశలో ఆ జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ చేసుకుంటూ వెళ్తూ వాళ్ళు ఎదుట వాళ్ళు ఆనందపడ్డారు, వాళ్ళకి ఆ భోజనం పెట్టాము ఆ పూట ఎంత బాగా పెట్టారండి ఎంత బాగా చేశారండి మీరు కాబట్టి పెట్టాను. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మన వరకు వచ్చినప్పుడు మన శరీరము మనస్సు ఈ రెండు కలుపు ఆనందాన్ని పొందుతున్నాం అనమాట. ఆ పొందటంలో కూడా మనకు మనం తగ్గించుకొని మనం వాళ్ళకి పేయటంలో కూడా వాళ్ళు ఆనందపడ్డారు మనం ఆనందపడ్డారు, ఇది మన గుర్తు. ఇక్కడ ఇతరులకు సేవ చేయటం వల్ల ఆ సేవ అనేది మన ఆనందం పొందుతున్నాము వాళ్ళు కూడా ఆనందం పొందుతారనేది తెలుసుకుని మాత్రమే దీన్ని సోషల్ సర్వీస్గా తింటున్నాం. ఇక్కడ ఏంటంటే బాహ్య ప్రయోజనమే, ఇక్కడ బాహ్యంగా మనం చేసాం ఆ ప్రయోజనం ఏదైతే ఉందో అసలు సోషల్ సర్వీస్గా ఇక్కడ మనకి సార్ ఫస్ట్ దాంట్లో చెప్పారనమాట. అంటే ఇది సాంఘిక సేవ అనేది అది. ఈ రెండోది ఏంటంటే శరణాగతి సేవనన్న. శరణాగతి సేవ అంటే ఇక్కడ ఏంటంటే ఈ శరణాగతి సేవలో ఫస్ట్ మన సాంఘిక సేవలో ఏదైతే చేసామో బట్ట అన్నదానము వస్త్రదానము గోదానము భూదానం ఏ దానాలైతే ఇక్కడ చేసామో ఫస్ట్ సాంఘిక సేవలో ఇక్కడ కూడా శరణాగతి సేవలు అవే వస్తాయి నాన్న. అవే చేస్తూ ఉంటాం అనమాట. చేస్తూ ఉంటాము జరుగుతూ ఉంటుంది ఇలాగ వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అక్కడ ఒక పర్సన్కి మనం చేసాం ఒక ఇంటికి మనిషికి వచ్చిన ఒక గుళ్ళో భోజనాలు పెడతాం అట్లా. ఇక్కడ ఏమైందంటే పర్సన్కి మధ్యలో ఒక భగవంతుడు, ఒక గురువు, ఒక స్వామీజీ, లేకపోతే ఒక బాబా, లేకపోతే ఒక ఫోటో ఒక విగ్రహము ఏదో ఒకటి మనకి ఏ నమ్మకంలో ఉన్నామో దాన్ని మనం అక్కడ పెట్టుకుంటాం అనమాట. పర్సన్కి మధ్యలో ఉంటారు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పర్సన్ మధ్యలో ఒక భగవంతుడని, ఒక గురువు అనో, ఒక స్వామీజీ అనో, లేదా ఒక ఎవరైనా నమ్మితే ఒక బాబా అనో, ఒక విగ్రహం అనో, ఒక ఫోటో అనో ఏదో ఒకటి అక్కడ ఒక నమ్మక వ్యవస్థ వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ ద్వారా అవుతుంది అనేది ఒక నమ్మకంతో ఇక్కడ పర్సన్ కాకుండా ఒక భగవంతుడు ఉన్నాడు ఒక గురువు ఉన్నాడని అక్కడ గురువునికి శరణాగతి అంటే సరెండర్ అవుతాం అనమాట మనం అక్కడ. అంటే మా ఊళ్ళో ఒక అయ్యవారు ఉన్నారు. అతనికి మేము ఈరోజు 200 కట్టామండి మా అబ్బాయి పేరు ఈరోజు బర్త్డే కాబట్టి పూజ చేస్తారు అనేది మనకు ఒక నమ్మకంతో ఒక నమ్మక వ్యవస్థలో అతనికి శరణాగతి అక్కడ సరెండర్ అయిపోయి ఆయనకి ఇచ్చేసి మనం ఉండిపోతాం అనమాట. అంటే అక్కడ ఏంటంటే ఇంకా అక్కడ వేరే ఆలోచనే మనకు ఉండదు అనమాట. అతని మీద పూర్తిగా భరోసా వేసి ఉంటుతాం, అది శరణాగతి. అక్కడ సరెండర్ అయిపోతాం అనమాట. అక్కడ ఎవరికైనా ఎవరి ఇష్టం వాళ్ళది, గురువులు అవ్వచ్చు స్వామీజీ అవ్వచ్చు కొంతమంది ఆశ్రమాలు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు నన్ను.
అక్కడ చేస్తూ వెళ్తామంట. ఈ నమ్మకం సమర్పించుకుంటూ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ భగవంతుడా నువ్వే ఉండావు, ఓ గురువు నువ్వే ఉండావు, నాకేం తెలియదు, నాకు ఈ కష్టం వచ్చింది, ఇవన్నీ నీ దగ్గరే పెడుతున్నాను, ఇవి నువ్వే చూసుకుంటావు, నువ్వే నాకు చేయగలుగుతావు, పూర్తిగా నిన్నే నేను నమ్మాను అనేది మనకు తెలిసిన విషయాలన్నీ నీ ద్వారానే నువ్వే చేయగలవు, నువ్వే ఈ ఏ, నేను నమ్ముకున్నాక నువ్వే చేస్తావు అని నీకే సమర్పిస్తున్నాను అని ఒక సరెండర్ అయిపోతా ఉంటా అక్కడ, ఒక శరణాగతిగా సరెండర్ అయిపోయి నన్ను నేను సమర్పించుకుంటున్నాను నీకు అనేది పూర్తిగా అక్కడ ఏదైనా ఒక ఇంకా వేరే ఆలోచన రాదనమాట. అక్కడికి మనం ఏదైనా ఒక నమ్మామంటే ఆ నమ్మకంలోనే అక్కడ ఉండిపోతాం అనమాట. ఉండిపోయి అక్కడ ఇంకా అంతా నువ్వే ఇంకా మోకరిల్లి ఇక ఇంకా నేనేం చేయలేను, నువ్వే ఏదైనా చేయగలుగుతావు అని ఒక విషయాన్ని అక్కడ ఆయన దగ్గర పెట్టి ఒక సంకల్పమో ఒక సమస్య ఏదైనా కానీ ఆ గురువు దగ్గర ఒక అక్కడ ఏదైనా ఒక విగ్రహం కావచ్చు, ఒక ఫోటో కావచ్చు, ఒక స్వామీజీ కావచ్చు, ఎవరైనా గురువు అవ్వచ్చు, ఎవరైనా భగవంతుడు అవ్వచ్చు, అక్కడ ఇంకా పూర్తిగా మనం ఇదైపోతాం. అంటే అక్కడ ఏమనుకుంటాం మనం చేస్తూ శివుడు ఆజ్ఞ లేనిదే శివమైనా పుట్టదురా అని ఒక విషయం మనకు తెలుసు వెనకటి నుంచి. అప్పుడు అనుకుంటాం ఇవన్నీ చేస్తూ ఏదైనా జరగాలంటే జరిగిద్దిలే, మనం ఎలా గురువు దగ్గర చెప్పావు కదా ఆయనే చూసుకుంటాడు, ఆయన ఒక శివుడు ఆజ్ఞ లేనిదే శివమైనా పుట్టదులే అని ఒక ధోరణిలో ఒక గురువు దగ్గర విశ్వాసంతో అక్కడ సరెండర్ అయిపోతాం అనమాట. అనుకుంటాము అయినా మరి సరెండర్ అయిపోతాం అనమాట. అనుకుని అన్నీ జరిగిపోతాయనే ఒక విగ్రహానికో పటానికో పెట్టి అక్కడ మనం పూర్తిగా విశ్వాసంతో అక్కడ ఆ గురువుకి సరెండర్ అయిపోతాం అన్న. ఇది శరణాగతిలో మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ పర్సన్కి మధ్యలో ఒక భగవంతుడో ఒక గురువో ఒక స్వామీజీ ఉండడేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ మనం చేసినప్పుడు బట్టలు అన్ని దానాలు ఇచ్చాం కానీ అక్కడ డైరెక్ట్ ఇచ్చేసాం. ఇక్కడ అవన్నీ చేస్తున్నాం ఇక్కడికడ ఏ గురువుకైనా ఆశ్రమాలకైనా గురూజీలకైనా అక్కడక్కడ అన్నదానాలు చేస్తున్నాం, డబ్బులు తన్మని దాన్ని అన్ని పెడుతున్నాం ఇక్కడ. ఎక్కడైతే సాంఘిక సేవలు చేసామో అవన్నీ ఇక్కడ దీంట్లోకి వస్తాయిరా. కానీ ఇక్కడికి పర్సన్కి మధ్యలో భగవంతుడు ఉండోడనో లేదా ఒక గురువు ఉండోడని ఆ గురువుని నమ్మి అక్కడ పెడతారన్న ఇంకా పూర్తిగా శరణాగతి అయిపోతాం అనమాట. అన్నీ జరిగిపోతాయి అనేది అక్కడ సరెండర్ అయిపోతాం అనమాట. ఇక్కడ ఆ, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చేసే వ్యక్తి అంటే ఇప్పుడు సహాయం పొందే వ్యక్తి సహాయం చేసే వ్యక్తి ఇద్దరి మధ్యలో ఒక భగవంతుడిని మనం పెట్టుకున్నాం, ఒక స్వామీజీని పెట్టినాం, అతని ద్వారా జరుగుతుంది, పలానా గురువు ద్వారా నాకు ఈ సమస్య తీరిపోయింది, ఇలా జరిగిందని అక్కడ పూర్తిగా మనం ఏమవుతామంటే ఒక నమ్మకంగా ఉండిపోతాం అనమాట. అంటే ఆ, మనం సహాయం చేస్తున్నాము, సహాయం పొందే వ్యక్తి ఇద్దరికి ఈ మధ్య వీళ్ళు ఏమంటారంటే నాకు ఇక్కడ గురువు ఉన్నాడు, ఈ గురువు ద్వారా నా పని అయిపోతుంది అనేది అతను పూర్తిగా నమ్మాడు కాబట్టి అక్కడ ఆ సమస్యని తీరిపోయింది. అంటే ఇక్కడ ఒక భక్తి భావంతో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక భక్తి భావంతో పూర్తిగా ఒక నమ్మక వ్యవస్థలోకి వెళ్ళిపోయి అతనికి సరెండర్ అయిపోయి అక్కడ ఒక విశ్వాసంతో ఆ గురువుని నమ్మి అక్కడ తన సమస్యలన్నిటినీ నీ ద్వారానే నువ్వే చేయగలుగుతావు అనేది ఒక అతన్ని అతను సమర్పించేసుకుంటాడు. ఇక్కడ మాత్రం శరణాగతిలో అవన్నీ చేస్తూ కూడా పర్సన్ మధ్యలో ఒక గురువుని మనం పెట్టుకుంటాం అనమాట. శరణాగతికి అక్కడ ఇది అవుతూ ఉంటాం అనమాట. దానికి దీనికి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు మాత్రం ఇది ఇక్కడ అలా సరెండర్ అవటం, అక్కడ పర్సన్కి మధ్యలో భగవంతుడు ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు, ఏదో ఒక మనం అట్లా చేస్తున్నాం అనేది ఒక అలా పెట్టుకుంటూ వెళ్తూ ఒక భక్తి భావంతో అనమాట. ఒక భక్తి భావంతో ఒక నమ్మకంతో ఆ వ్యవస్థలోకి వెళ్ళిపోయి అక్కడ సరెండర్ అయిపోతాం. దీన్ని శరణాగతి సేవ అంటాం. ఈ శరణాగతి సేవలో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అంత తొందరగా ఇప్పుడు మనం ఒక నమ్మకం ఒక మనకు ఒక వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాక అంత నమ్మక వ్యవస్థలో అతను సరెండర్ అవటం అనేది ఏ మనిషికి జన్మ తీసుకున్నాక ఎవరికి అది మనం చేయలేము, అంత తొందరగా అక్కడ సరెండర్ అవ్వలేము. ఎవరైనా చెప్పినా ముందు ఎవరి ఇంట్లో వాళ్ళు చెప్పినా ఒక గురువు చెప్పినా అంత తొందరగా ముందు నమ్మము. కానీ నమ్మాము అంటే అక్కడ మనము మనన్నే మనం ఒక జీరో చేసుకున్నట్టు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే శరణాగతి సేవ అనేది ఒక అద్భుతమైన ఒక పాఠాన్ని నేర్చుకున్నాం ఇక్కడ. ఎందుకంటే ఆ గురువు ఉన్నాడు, గురువు చేస్తాడు అనే ఒక నమ్మకంలో ఇంకా వేరే థాట్ లేదు మనకి, ఇక అవుతుందా లేదా అనేది లేకుండా దీంట్లో ఒక అద్భుతమైన శరణాగతిని ఒక అద్భుతమైన సరెండర్ అవటం అనేది నేర్చుకున్నాం ఇక్కడ. కానీ మనిషి అలాగ సరెండర్ అవటం అనేది సహజంగా ఎవ్వరికి సరెండర్ అవటం అనేది అసలు జరగదు నాన్న. ఇష్టపడరు అసలే ఈ భూమి మీదకి వచ్చాక ఏ మనిషి అయినా ఎంత లెవెలైనా కానీ. కానీ ఇక్కడ సహజంగా ఈ స్వభావాన్ని అంటే మన స్వభావాన్ని మనలో ఉండదు ఏదైనా నాకే అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాలో ఒక అహంకారం ఉంటుంది, నాకే తెలుసు కదా అని. ఎప్పుడైతే ఇవన్నీ మనం ఉంటూ
మనలో ఉన్నప్పుడు అక్కడ సరెండర్ అవ్వం. కానీ ఇవన్నీ ఈ శరణాగతి సేవలోకి వచ్చే ఒక దాన్ని ఒక జీరో చేసుకుంటారు. ఇవన్నిటిని కూడా మనలో ఉన్న ఈ వ్యవస్థలో ఉన్న ఆలోచనలు కానీ, నాలో ఉన్న అహంకారాన్ని కానీ, నాలో ఉన్న స్వభావాన్ని ఇవన్నిటిని గురువు దగ్గరికి వచ్చాక అవన్నీ ముందుకు మనకు గుర్తు రావన్నమాట. అక్కడ ఏమవుతుంది, ఒక జీరో చేసుకుంటాం. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిందనమాట. ఆ సాంఘిక సేవకే అది కరెక్ట్ అక్కడ మనం చేసింది. కానీ ఎప్పుడైతే కొంత మనం ఇంకా ఆలోచన వచ్చి మనం మెచ్యూరిటీ వచ్చి మన ఆలోచనల్ని మనం ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుకున్నామో ఈ గురువుని నమ్ముకుని గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ పూర్తిగా మనము ఒక జీరో అయిపోతాం. జీరో చేసుకుని కంప్లీట్గా మనచ వాచ కర్మన అతని గురువుని నమ్ముతాం మనం అక్కడ. ఒక స్వామీజీని నమ్ముతాం. అక్కడ ఒక జ్ఞానాన్ని తీసుకుని అంటే ఒక కర్మ, అదే మనస వాచ కర్మన అక్కడ సరెండర్ అయిపోతాం అనమాట. అలా చాలా 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 ఇలాగ అవటానికి చాలా చాలా సాధన చేసి మనకు మనము ఒక జీరో చేసుకున్నప్పుడే ఏ గురువుకైనా ఏ స్వామీజీకైనా బాబా ఉండోడని నమ్మటానికైనా అక్కడ చేసుకుంటాం కాబట్టి మనం వెళ్ళగలుగుతాం. మనలో అదే అహంకారం కానీ మన స్వభావం అలాగే పెట్టుకుని మనం గురువు దగ్గరికి వెళ్ళినా అంత సరెండర్ అవ్వవు రా తల్లి, అవి అవ్వవు. అక్కడ అయినా పనులు అవ్వవు అనమాట వాళ్ళకి. మరి అలాగూ జరుగుతూ ఉంటాయి. కాదు ఇక్కడ మనం ఏం చేయాలంటే శరణాగతి సేవలో ఓ గురువు ఉన్నోడని మనకు నమ్మి అక్కడ పూర్తిగా సరెండర్ అయిపోయి అతనికి ఇంక నువ్వే, ఇంక నాకంటూ ఏమీ లేదు అని చేసి ఈ సమస్య ఉంది కాలమే పరిష్కరిస్తుంది, మనకి కష్టాలు వస్తాయిలే అని అతను ఎప్పుడైతే ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైతే ఇవన్నీ అనుకుంటూ అక్కడే చేసుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక శరణాగతి సేవలో మనం ముందుకి ఒక పాఠం నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఒక సరెండర్ అవటం అనేది చాలా గొప్ప విషయం దీంట్లో అనమాట. అయినప్పుడు ఏంటంటే ఎందుకు అయ్యాము అంటే మనకు మనం చాలా మెచ్యూర్గా ఆలోచన చేసి మనసా వాచ మనని మన జీరో చేసుకుని మన స్వభావాన్ని అక్కడ తగ్గించుకున్నాం కాబట్టి అక్కడ తెలుసుకున్నాం అనేది ఈ శరణాగతిలో మనం అర్థం చేసుకోవాల్సింది. మనం అంత ఈజీగా సరెండర్ అవ్వలేము, అసలు చేయలేము ఇక్కడ ఎక్కడ ఎవరికి, మన ఇంట్లో వాళ్ళకే చేయలేము. కానీ ఒక ఇక్కడ ఏమైందంటే ఒక అద్భుతంగా ఇక్కడ ఒక పాఠం నేర్చుకున్నాం సేవలో. అంటే ఒక ఒక మనిషికో ఒక గురువుకో సరెండర్ అవ్వటం, ఆయన చేస్తాడని నమ్మకంగా అక్కడ ఎప్పుడైతే మనం ఉన్నామో అద్భుతంగా నేర్చుకున్నామో ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు వెనకటి నుంచి ముందు నుంచి నాస్తికులు అంటారు వాళ్ళని. నాస్తికులు అంటే దేవుడు లేడు, ఒక గురువు లేడు అని ఒక నమ్మకంతో వెళ్తూ ఉంటారన్నమాట కొంతమందిని. అంటే అది ఆ, ఎలా చెప్పాలంటే నాస్తికులు అంటే ఇక దేవుడు లేడు ఆ, అనే దాంట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు గురువుని కాడ నమ్మరు. కానీ అలాంటి వాళ్ళు కాడ ఈ శరణాగతి సేవలో ఏమవుతారంటే కొంత వాళ్ళలో కాడ మార్పు వచ్చి ఒక దేవుడు ఉండడనో ఒక గురువు ఉండడనో ఇక్కడ వాళ్ళ ఆలోచన వచ్చి ఇక్కడ ఒక నమ్మకాన్ని కాడ పెంచుకుని ముందుకెళ్తారు. ఈ శరణాగతి సేవలో కొంత వాళ్ళకి అంటే మనిషికి సమస్య వచ్చినప్పుడేరా ఒక భగవంతుడనో ఒక గురువనో ఒక ఫ్రెండ్ అనో ఎవరైనా చెప్పింది అప్పుడు మనకి జ్ఞప్తికి వచ్చినట్టు ఎప్పుడైతే ఇప్పుడు దీని కిందకు వస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ ఆ, నాస్తికులు ఇక్కడ కొంత మార్పుని భగవంతుడు ఉండోడనో ఆ, ఒక గురువు ఉండోడనో ఎప్పుడైతే వాళ్ళు ఈ శరణాగతి సేవలో ఇక్కడి నుంచే వాళ్ళకి భగవంతుడు ఉండోడనే ఒక నమ్మక వ్యవస్థలకి ఒక నమ్మి వాళ్ళలో వారు మార్పు రావడానికి ఇక్కడే ఈ శరణాగతి సేవలోనే నమ్ముతారు వాళ్ళకి మొదలైంది. కొన్ని సమస్యలు ఎంత కష్టం వచ్చినా నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది, భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చాడు, నేను ఎప్పుడు ఊహించుకోలేదు, నా కల్లో కూడా అనుకోలేదు, నేను అన్నీ మంచిగా చేస్తాను కదా, నాకు ఇలా ఉన్నారు కదా అని ఎప్పుడైతే ఇవన్నీ కష్టాలు వస్తాయి అనుకుంటూ ఈ విషయాన్ని పదే పదే 10 సార్లు అనుకుంటూ అనుకుంటూ మన ఎనర్జీని మనం ఆ, మనకున్న ఎనర్జీనో మనకి రాత్రి నిద్ర ద్వారా తీసుకున్న శక్తిని మన యొక్క ప్రాణశక్తి అన్నిటినీ కూడా మన యొక్క ఒక సంకల్పంతో ఇలాగొచ్చింది, నేను ఆ గురువుకి ఇచ్చానులే, కాలమే పరిష్కరించింది, భగవంతుడే గురువే నన్ను చూసుకుంటాడులే అని ఎప్పుడైతే మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి ఇంకా నాకే వచ్చినాయి అని ఎప్పుడైతే ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే అనుకుని 10 సార్లు అనుకున్నా అక్కడ నా గురువు ఉండోడులే అని వేరే థాట్ పెట్టుకోడు. అక్కడ నా గురువు చేస్తాడు, నా గురువు ఏదైనా చేయగలుగుతాడు అని ఎప్పుడైతే ఆలోచన పెడితే ఇక్కడ ఈ సమస్యలన్నీ కూడా భగవంతుడు చేస్తాడని పూర్తిగా అతను నమ్మి ఆ కాలానికి వదిలేస్తాడు. కొంత కాలమే పరిష్కరించిద్దని, గురువే చేస్తాడని ఇంకా వేరే వేరే థాట్ అతనికి రాదనమాట. అక్కడ దాంట్లో లాజిక్ ఏం ఆలోచన చేయడు ఆయనక. చేయకుండా ఆలోచన చేస్తూ అతనే చేస్తాడులే అనే ఆలోచనతో ఎప్పుడైతే చేస్తాడో ఈ శరణాగతి సేవలో కూడా అతని సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం చేయాల్సింది చేస్తే మనం పొందాల్సింది పొందుతామని ఎప్పుడైతే మనకి జీకే గారు కానీ ఇల్లే కదా ముందు నుంచి కూడా కొన్ని బుక్స్లో మన గురువులు రాసిన కొన్ని బుక్స్లు చదివినప్పుడు మనం ఏదైనా చేయాల్సింది చేస్తే మనం పొందాల్సింది పొందుతామని ఈ కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే మన కాడ మనం అన్ని చేస్తాం కదా మన గురువు చూసుకుంటాడు అని ఒక నమ్మకంతో
అంటే ఒక శక్తి అంటే మనం అనుకున్న యొక్క పాజిటివ్గా గురువు ఉన్నాడని నమ్మి ఆ పాజిటివ్ శక్తి దాని ఎనర్జీకి అయిపోయి ఇక్కడ ఆ విషయాలు జరగటానికి ఆ సంకల్పం వాళ్ళకి నెరవేరటానికి ఈ శరణాగతి సేవలో కూడా వాళ్ళ విషయాలు ముందులో సాంఘిక సేవలో ఎలాగైతే ఉన్నారో ఈ శరణాగతి సేవలో కూడా వాళ్ళ విషయాలు అవుతాయి. ఇక్కడ ఏంటంటే సాంఘిక సేవలు ఏమైందంటే అతను ఎవరిని నమ్మండి అన్న, నేనే ఏదైనా నేనే పరిష్కరించుకుంటా, ఏ సమస్య వచ్చింది ఇది నాదే, నేనే 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 అనే దాని దగ్గరే అతను ఉండిపోతాడు అన్న. ఉండిపోయి ఒక సమస్య వచ్చినా ఆ సమస్య చుట్టూరే తిరుగుతూ ఉంటాడు సాంఘిక సేవలో ఉన్నప్పుడు. ఎంత అన్నదానాలు చేసినా అతనికి ఒక సమస్య వచ్చినప్పుడు దానికి నేనే అని అక్కడ ఇంక వేరే తాటు. ఎందుకంటే ఈ సాంఘిక సేవ కన్నా ఈ శరణాగతి సేవ అనేది మోర్ దాన్ బెటర్ దీని మీద అనమాట. సాంఘిక సేవ ఆ ఆత్మకి ఆ తొలి దశలో అది కరెక్ట్ అతను. కానీ అతను ఎప్పుడైతే అక్కడుండి అక్కడ ఉండకుండా అతను నేర్చుకుని కొంత ఇదైపోయాక శరణాగతి సేవకు వచ్చి కొంతమంది ఈ గురువుని నమ్మి సరెండర్ అయినప్పుడు ఈ సాంఘిక సేవ మీద మోర్ దాన్ ఇదనమాట. అతని నుంచి ఇక్కడ రావటం చాలా చాలా మనకి బెటర్ అనమాట. అతను ఏమవుతాడు ఆ సాంఘిక సేవలో ఇంకా అన్ని నేనే అంత నేనే నేను కాబట్టి చేస్తాను నేనే చేస్తాను అక్కడ అతను ఇంక భవిష్యత్తును ఆలోచించలేడు రా, వర్తమానాన్ని చూడలేడు, జరగబోయేది అది ఏ దాంట్లో ఉండలేడు అనమాట. లేనప్పుడు తను జీరో తీసుకుని ఆ సమస్య చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అనమాట. ఇంకా ఆ దానాలు చేసుకుంటూ అవి చేసుకుంటూ తనకు వచ్చిన సమస్యని నేనే తీర్చుకుంటాను నేనే నేనే అనే ఒక దీంతో ఉండిపోయి ఆ సమస్య చుట్టూ అలా తిరుగుతూ ఇంకా సమస్యను పెంచుకుంటానే ఉంటాడు కానీ అక్కడ బయటికి రాలేడనమాట. ఎప్పుడైతే కొంత తెలుసుకుని మనం ఈ శరణాగతి సేవలో ఒక గురువు ఉండోడు నమ్మి ఒక స్వామీజీ ఉండోడు నమ్మి భగవంతుడు నమ్మి ఎప్పుడైతే శరణాగతిలోకి వచ్చి అవన్నీ చేసుకుంటూ గురువు ఉండోడని మనకి మనం సరెండర్ అయిపోయి వేరే లాజిక్ ఆలోచన చేయకుండా ఈ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే నమ్మి అంటే ఇక్కడ ఒక పాఠం శరణాగతిలో ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అతని గురువు ఉన్నాడని నమ్మకంగా నమ్మి చేసినప్పుడు మనని మనం జీరో చేసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. సహజంగా మనలో ఉన్న స్వభావాన్ని మన యొక్క అహంకారాన్ని అన్నింటినీ ఇక్కడ జీరో చేసుకున్నాం కాబట్టి అతని దగ్గర మనం సరెండర్ అయినాం కాబట్టి అతనికి ఇక పూర్తిగా నమ్మకంగా అతనికి వదిలేసాం కాబట్టి ప్రతి విషయం ఎంత కష్టం వచ్చినా ఎన్నిసార్లు తను అనుకున్నా ఆ కష్టం పూర్తిగా మన సంకల్పం ద్వారా ఆ విషయాలు ఇక్కడ శరణాగతి సేవలు అక్కడ జరుగుతున్నాయి. ఇది మనం ఈ రెండు మనం చూసుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇది ఇప్పుడు మనము ఇంతవరకు మనం తెలుసుకోవాల్సిందంటే ఫస్ట్ ఈ మన సాంఘికంగా సంఘపరంగా ఇప్పుడు ఇంతవరకు ప్రాపంచికంగా మనం ఉన్నప్పుడు మనకు తెలిసిన విషయం వేరా ఆధ్యాత్మిక శాస్త్రానికంటే మన ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకున్నప్పుడు పూర్తిగా ఆపోజిట్ అప్పుడు మనం తెలుసుకునే విషయాలు ఇదేంటి ముందు మనకు అర్థమవుతుంది. అసలు కొన్ని రోజులు ఎలవన్ చేసినా మనం క్లాసులకు వెళ్తున్నా ఈ లాజిక్ మనకు అర్థమయ్యేది కదనమాట. అంటే పూర్తిగా ఆపోజిట్ ముందు అసలు మనం తెలుసుకోవాల్సింది. ఈ సాంఘిక సేవలో ఉంటూ సంఘంలో మనం అవి చేసుకుంటూ వెళుతూ ఆధ్యాత్మిక శాస్త్రకు వచ్చాక ఇది ఎలా జరిగిద్ది ఇది ఎందుకు ఇలాగ అయింది అని మనకాడ కొన్ని విషయాలు ఎంతమంది సీనియర్ మాస్టర్ చెప్తున్నా దాన్ని మనం మన జీవితంలోకి తీసుకుని అన్వయించుకుని ఆ సమస్యను పూర్తిగా తగ్గించుకున్నా మళ్ళీ మనకి ఎక్కడో ఆలోచన వస్తుంది ఇది ఎలాగైంది అది ఎలాగైంది అని. అంటే దీంట్లో ఈ సాంఘిక సేవకి ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి పూర్తిగా ఆపోజిట్ అని మనం తెలుసుకోవాల్సింది. తెలుసుకున్నప్పుడు ఇది మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మూడోది ఏంటంటే శరణాగతి నుంచి ఏమంటే కొంత ఆత్మ ఇదైపోయి కొంత పరివర్తన అయితే ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి వస్తాం అనమాట. ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో ఆత్మపరంగా ఎవరిని వారినే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ అనేది ఇంకా సేవ అనేది ఉండదు. ఇక ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మనం ఈ దానం చేస్తాం అది ఇక్కడ చేస్తాం అదంతే కృష్ణ భగవానుడు ఎక్కడే ఆ చెప్పాడమ్మా. తర్వాత వస్తుంది ఇది రెండు. ఉమ్. ఇది ఆత్మపరంగా ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే అని కృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో చెప్పినట్రా ఎవరిని ఇక్కడ మనం ఎవరిని బాగు చేయలేరురా, ఎవరిని పాడు చేయలేరు. ఇది మాత్రం మనం ఈ భూమి మీదకి వచ్చాక మనం ఈ ధ్యానంలోకి వచ్చాక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అనుకుంటాం వాళ్ళ వల్ల మనకి ఈ నష్టం జరిగింది వాళ్ళ వల్ల ఇది జరిగింది అది ఏం కాదురని. అందుకే మనకి ఇక్కడికి వచ్చాక పూర్తిగా ఆపోజిట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ శాస్త్రానికి దీనికి చాలా తేడా ఆపోజిట్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మనం వచ్చాక ఏది వచ్చినా మనకు వచ్చిన ఇది మనమే సృష్టించుకున్నాము ఇది మనమే అనుకున్నాము. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సేవలోకి వచ్చాక ఇక్కడ సేవ అనే భావమే ఉండదు నాన్న, ఉండదు. ఎవరైతే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ జ్ఞానాన్ని సేవ అంటే మనం ఏదైతే నిజమని నిజాయితీగా మనం తెలుసుకున్న సేవే మనం అంటే ఇక్కడ నేర్చుకున్నాం. ఒక ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఈ ధ్యానాన్ని ఇతరులకు పంచిపెట్టి మన ఆత్మ ఎదుగుదలకి సమాజం యొక్క ఆత్మ ఎదుగుదలకి మనం ఎప్పుడైతే
చెప్పుకుంటూ వెళ్తూ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ మనం వచ్చింది చెప్తూ వెళ్ళినప్పుడు ఇది ఆధ్యాత్మిక శాస్త్ర సేవకుండా వచ్చింది. ఇక్కడ సేవ అని రాదు నాకు అసలు. సేవనే రాదు అక్కడ. ఇక్కడ భూమి అనే పాఠశాలలో మనం ఎందుకు వచ్చామో ఏంటి, ఈ ఆనందాన్ని అనుభూతిని మనం పొంది మన ఆనందాన్ని వేరే వాళ్ళకి పంచాలి అనేదే మనం ఇక్కడ తెలుసుకున్నది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే నీ వాస్తవానికి నువ్వే అనేది చెప్తూ ఇతరులు పంచడం ద్వారా ఆనందం మనకి ఎక్కువ అవుతుందంట. ఎప్పుడైతే మనం ఈ విషయం తెలిసిన విషయము మనం అందరికీ చెప్తాం వలన కొంత మనము నేర్చుకుంటాము. మనకి ఆ విషయాన్ని మనం లోపలికి తీసుకుని మనకున్న సమస్య కాడ అంటే మనకి ఏది కావాలో అది విశ్వం మనకు అందిస్తేస్తుంది అనమాట ఆ టయానికి. అలాగ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదంతా మనం జ్ఞానం వచ్చాక మన సోల్ని బట్టి మనకు అర్థమై ముందుకెళ్తున్న కొందికి మనకు అర్థమైద్ది నాన్న. తర్వాత ఆనందాన్ని ఇచ్చినప్పుడు రెట్టింపు అవుతుందని పంచడం ద్వారా పెంచబడుతుంది అనే అది కానీ ఇక్కడ మనం తెలుసుకుంటాం ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో రెట్టింపు అవుతుందని. ఇక్కడ వ్యక్తిగతగా ఆత్మ పరిమితికి సమాజం యొక్క ఆత్మ పరిమితి మనం ఇది చేసేది ఆధ్యాత్మిక శాస్త్రం అని ఇప్పుడు ఇక్కడ తిండి బట్ట నేనే దానం చేశాను, నేనే ఇది చేశాను, నేనే వీళ్ళకి అన్నదానం చేశాను, నేను వీళ్ళకి బట్టలు ఇచ్చాను అని ఇక్కడైతే నేను కాబట్టి వాళ్ళకి చేశానని అలాంటిది ఏమి ఉండదురా. అలాగే మళ్ళీ శరణాగతి సేవలు ఎప్పుడైతే అవన్నీ చేస్తూ మళ్ళీ ఒక గురువు దగ్గర సరెండర్ అయ్యాము, మనకు ఒక బాబాజీ ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు, ఒక భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మ శాస్త్ర సేవలకు వచ్చి ఎన్ని ఏమి ఉండవు. ఎవరు చేస్తారు అని అంటే అసలు ఈ ఆలోచన ఎవరో వచ్చి చేస్తారు, ఏదో మనకు చెప్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచన ఈ మూడు కాన్సెప్ట్లు దీంట్లో అసలు ఉండదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు తెలిసిన జ్ఞానం ద్వారా అంటే ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగా సేవ అన్నప్పుడు మనం ఒక పాంప్లెట్లు పంచటమా, మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటామా, లేదంటే ఒక ప్రచారం చేయటమా, లేదంటే ఇలా క్లాసులు పెట్టి ఒక 10 మందికి అందించడమా, ఇదంతా అక్కడ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అంటే ఇక్కడ సేవ కాకుండా మనకు వచ్చింది అందిస్తున్నాము, వాళ్ళు ఆనందపడుతూ మనం ఆనందపడుతున్నాం, అప్పుడు మనకు రావాల్సింది మనకు వస్తుంది అనేది దీంట్లోకి వచ్చాకే మనకు అర్థమైంది అనమాట. ఆ సేవ అనేది వేరే వాళ్ళకి చేస్తున్నాం అనే భావం ఈ దీంట్లో రాదనన్న. ఎవరు చేస్తా అంటే ఇక ఇంతవరకు అయితే మనం ఏం చేస్తాం ఈ శరణాగతిలోనేమో గురువు చేస్తాడేనో అక్కడ నేనే అని అక్కడ ఉండిపోవటం వలన ఈ రెండింటి దగ్గరికి అక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్వరూ చేయరు. ఇక్కడ ఏది తిండి బట్ట అది ఇక్కడ ఏది రాదు, ఏది సేవ కింద రాదు, ఎవరు చేయరు, మనకి మనమే అనేది ఈ మూడు ఎప్పుడైతే అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని పొంది అది మాత్రమే ముక్తికి మార్గం. ఎప్పుడైతే పత్రిజీ గారు మనకు చెప్పారు మీరు ధ్యానం చేయండి అయ్యా, ఆ జ్ఞానం తెలుసుకోండి అయ్యా, అదే ముక్తి అయ్యా అని మనకి ఎప్పుడు చెప్పారు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి వచ్చాక ఇవన్నీ వాస్తవానికి అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే మనం శరణాగతిలోంచి ఆధ్యాత్మిక సేవలోకి వచ్చాక ఇంకా మనకు అర్థమైపోయింది. అవును కదా, ఇది నేనే కదా ఆలోచన చేసింది, నేను ఆలోచన చేశాను కాబట్టి నాకు ఇలా జరిగింది అని ఆ వాస్తవం అనే నా వాస్తవానికి నేనే కదా కారణము. అవును కదా, భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నప్పుడు మనము ఆ శ్లోకాలు ఒక పద్యం తాత్పర్యం తెలిసినప్పుడు అవును కదా కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు కదా, దీంట్లో చేసింది ఇదే కదా, లేకపోతే యేసుప్రభు ఇలా చెప్పాడు కదా, ఈ విషయాలన్నీ మనకు వచ్చి మనకే అవేర్నెస్ వస్తుందిరా, మనకే ఆలోచన వచ్చింది. అయ్యే ఫస్ట్ ఆధ్యాత్మిక శరణాగతిలోను సాంఘికంగా ఆ రెండు సేవల్లో మనకు ఆలోచన రాదు అక్కడ. ఎప్పుడైతే ఆ రెండింటినీ కాదని మనము ఆత్మపరంగా ఏది ఆధ్యాత్మిక శాస్త్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మన వాస్తవానికి మనమే కదా, ఇక్కడ మనకి ఎవరు లేరు కదా, ఎవరు చేసేవాళ్ళు మనకు మనమే కదా, మనకు వచ్చింది మనం చెప్పాలి కదా, ఆనందాన్ని పొందుతూ ఇక్కడ ఆత్మకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి. నేర్చుకుంటూ మనము ఆధ్యాత్మికంగా ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకుని ఆ ధ్యానాన్ని మనం పొంది అది మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుంది అని మనకు పత్రిజీ గారు చెప్పినట్టు జీకే గారు సరకాడ ఈ ట్యాబ్లెట్లో మనకు స్పష్టంగా చెప్పారన్న. దీన్నే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటారనేది ఒక కొటేషన్గా చెప్పారనమాట. అంటే దీనికి పత్రిజీ సార్ చూడు ఏం ఆశించకుండా మనకి ఆయన ఒక ఫ్లూట్ వాయిస్తూ ఆ ధ్యానం చెప్తూ వెళ్ళిపోతూ ఈ జన్మంతా ఆయన చూడు ఈ జన్మంతా మనకి ధ్యానం నేర్పితే ఏ ఆచరించకుండా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోనే ఉండి ఆ జీవితాన్ని అలాగే ఇప్పుడు ఎలా ఉండడురా. ఇప్పుడు యేసు ప్రభు అయినా అల్లా అయినా మనకి కృష్ణ భగవానుడు అయినా వీళ్ళంతా తెలుసురా. వీళ్ళకి తెలుసు ఈ భూమి మీద మన అందరము ఇలాగ నడుస్తాము, ఇంత జనం ఉంటుంది, ఇంత వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు వాళ్ళకి కొన్ని విద్యలు వచ్చు, కానీ వాళ్ళు విద్యని వాళ్ళ జీవితానికి అన్వయించుకుని వాళ్ళు దాని ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని వెళ్తూ ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకుని వాళ్ళంతా ఈ ఆఖరి జన్మ చేసుకుని వెళ్ళిపోతూ ఒక గ్రంథం రూపాన ఒక కృష్ణుడు భగవద్గీతని ఒక గ్రంథం రూపాన తనకు తెలుసుకున్న ఈ జీవితంలో ఆయన కూడా ఎన్నో మనకులాగా జన్మ తీసుకుని ఎన్నో అనుభవించిన ఆయనే అన్నిటి ద్వారా ఆయనకి తెలుసు ఉన్నా కానీ
ఆయన ఆ విద్యలన్నీ ఉన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మాత్రమే తెలుసుకుని ఆ తెలుసుకుని ఆచరించి దానివల్ల ఎంతో ఉపయోగం అనేది ఆయన వెళ్తూ వెళ్తూ ఏ థింగ్స్ మనకి ఏమి ఇవ్వలేదు ఒక వస్తువు అని కానీ లేదా ఇది మీకు కావాలి ఇది మీకు ఇస్తున్నాను దీనివల్ల మీకు సుఖం ఏమి ఇలా ఆయన అవన్నీ తెలుసుకుని వెళ్ళిపోతూ వెళ్తూ ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకుని అంటే ముక్తి అంటే అన్నిటి నుంచి విడుదలది ఆయన తెలుసుకుందల్లా ఒక గ్రంథం రూపాన భగవద్గీతని ఈ భూమి మీద అతను ఇచ్చి వెళ్ళిపోయాడు కృష్ణుడు. దాని నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత యేసు ప్రభువులు అంతేనా వెళ్తూ వెళ్తూ ఒక బైబిల్ని ఆయనకి తెలుసు ఒక రొట్టె అందరికి పంచినాడు. ఆయనకి తెలీదా తను బిడ్డలు భూమి మీద ఉండాలి వాళ్ళకి ఏం కావాలనేది. కానీ ఆయన కూడా ఈ జ్ఞానాన్ని అంతా తీసుకుని ఆయన జీవితంలోకి ఆచరించి ఆయన తెలుసుకున్న దాంట్లో సత్యం ఏముందో దాన్ని బైబిల్లో పెట్టి ఒక గ్రంథ రూపాన ఈ భూమి మీద మనకిచ్చి మనకు ప్రజెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు గురువులు. అలాగే అల్లా ఆయన అంతేనన్న ఆయన ఖురాన్ని ఇచ్చి ఆ ఖురాన్లో కూడా ఇచ్చి అదే చేసి వీళ్ళందరికీ తెలుసు భూమి మీద ఏదైనా చేయాలంటే చేసేయచ్చు. కానీ వాళ్ళు చేయకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు అన్వయించుకుని వాళ్ళు మారి వాళ్ళకి ఏం జరిగిద్ది ఎట్లా చేస్తే ఏముంటుంది అనేది అది దాన్ని గ్రంథం రూపాన్ని ఇచ్చి మనకి వెళ్ళిపోయారు. లేదంటే ఏ వస్తువు రూపంగానే ఒక థింక్ రూపాన్ని కానీ ఎక్కడ చూడాలో మనకు వదలలాళ్ళు. ఆ బుక్ చదవండి భగవద్గీత చదవండి ఎప్పుడు పత్రిజీ గారైనా ఈయనైనా మనం చెప్తే జీకే గారి దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వెళ్తే ముందు మీరు శ్లోకాలు చదవండి అని, లేదంటే యేసు ప్రభు దాంట్లో దేవుడు రాజ్యం నీ లోపలే ఉంది ఆ కొటేషన్ చెప్తే అదేంటో వాళ్ళని బుక్ చదవండి అని, అల్లా ఏం చెప్పాడని అట్లా ఎవరికి ఏది అవసరమైతే మన కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనమైనా అంతేనన్న మనమైనా ఏదైనప్పుడు దీంట్లోకి వచ్చాక నేను చెప్తా సేవ గురించి వచ్చినప్పుడు మనకి ఏ సమస్య వస్తుంది దాంట్లోంచి ఎందుకు మనకు ఆ సమస్య వచ్చినది నేను చెప్తాను అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఒక ఇక్కడ సోషల్ సేవలో ఉన్నప్పుడు ఒక నమ్మక వ్యవస్థ అంటే నేనే ఉన్నాను అన్నిటికీ నేనే నేనే అని ఎప్పుడైతే మనం ఆ భావంతో ఉండి ముందుకు వెళ్తామో అంటే ఒక ఆత్మ దానికి అది కరెక్టే అనుకున్నా ఎప్పుడైతే దాంట్లో ఉన్నప్పుడైతే ఇంకా మనకి జీరో అంటే అక్కడ ఇంకా వర్తమానంలో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలు అనేది మనకు అసలు ఏమి అర్థం అవుతుంది నాన్న. అర్థం కాకుండా ఆ సేవలో ఎన్ని జన్మలు అవుతాయి ఆ జన్మలు అలాగే ఉండిపోతాం. ఎప్పుడైతే శరణాగతి సేవకు వచ్చాక అక్కడ సరెండర్ అయిపోయి అక్కడ ఒక గురువు ఉండడం నమ్ముతామో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వచ్చాక అక్కడ ఆ సాంఘిక సేవ అది కరెక్ట్ కాదు శరణాగతి సేవ కాదు అది ఎప్పుడో ఆధ్యాత్మికకి వచ్చాక ఈ స్థాయిలోకి వచ్చాక ధ్యానం చెయ్యాలి జ్ఞానం నేర్చుకోవాలి ఆ ముక్తి నేను ఇక్కడ ఈ ఆఖరి జన్మ చేసుకోవాలి ముక్తికి అంటే ముక్తి అంటే ఇక్కడ ఏంటంటే ముక్తి అంటే ఏం లేదు మనకు వచ్చే సమస్యల నుంచో మనకు వచ్చే బాధల నుంచో మనకు వచ్చే ఆలోచనల నుంచి అన్నిటి నుంచి ముక్తి అంటే విడుదల అయిపోవటమే ముక్తి నాన్న ఇక్కడ వచ్చేది. ఈయన అంటే ఇంకా నాకు ఆర్థిక బాధలు ఉన్నాయి నాకు అనారోగ్యం ఉంది నాకు ఏదో సమస్య వచ్చింది వీటన్నిటి నుంచి విడుదల అవ్వటమే అంటే అప్పుడు ఏమైందంటే ధ్యానం గంట చేసేవాడికి గంట ఆడికి ముక్తి అంటే అతను చేసుకున్నవాడికి చేసుకున్నంత 4 గంటలు ధ్యానం చేసిన 4 గంటలు. అప్పుడు పత్రిజీ గారు చెప్పింది ఇది జీకే గారు ఆచరించారు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన తాడై ఓపెన్ అయితే అతనికి ఏం జరుగుతుందో అంతా తెలుసు. అలాగని మనకి జీకే గారు ఏమీ చెప్పరు. కానీ మనకి వెళ్ళినప్పుడు సమస్య మనకేంటో ఆయనకి అర్థమైపోయింది భగవంతుడిలాగా కానీ కృష్ణుడిలాగా కానీ అతను ఏం చెప్పడు. పలానా బుక్ చదవమ్మా పలానా బుక్ చెయ్యి నీకు ఇలాగైతే వస్తుంది. అప్పుడు ఏం చెప్తారంటే జీకే సార్ నేను వెళ్ళినప్పుడు ఒకసారి నేను ఒక సమస్య చేతికి చిన్న మచ్చ వచ్చింది స్కిన్ డిసీజ్ అని వస్తే ఆయన ఏం చెప్పారంటే అక్కడ నాకు నువ్వు సాంఘిక సేవలో ఉన్నావు సాంఘిక సేవలో ఉన్నప్పుడే ఇవి మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్న దీంట్లోకి వచ్చాక మనం ఒక్కసారి ఇదేంటి సేవ చేయగలదని అన్నారు ఈ సమస్య వస్తుందని అన్నారంటే సాంఘిక సేవలో నువ్వు ఇప్పటి వరకు ఉండవు కాబట్టి ఆ సాంఘిక సేవలో అంటే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చాక పైనుంచి తీసుకున్న కర్మ అంటే వాళ్ళ కర్మని అనుభవించి వెళ్తానికి ఈ భూమి మీదకి వచ్చారు. మనం ఏం చేస్తాం అయ్యో పాపం అని వాళ్ళకి మనం ఏదో తన్మదన్న ఏదైనా చేసి ఆ సేవ చేస్తూ వెళ్తాం అనమాట. వాళ్ళకి ఏదో అన్నదానం అనో ఇవన్నీ చేస్తూ సాంఘిక సేవలు ఏం చేస్తాం అవన్నీ చేస్తూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ఒంటి మీదకి ఆ సమస్య వస్తుందన్న అంటే ఈ భుజాల దగ్గర నుంచి ఈ చేతుల వరకు వచ్చే సమస్యలన్నీ మనం సాంఘిక సేవలో మనం చేసే ఆ దానాల వల్లనే వస్తాయి నాన్న. అప్పుడు సార్ నాకు చెప్పింది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఈ సాంఘిక సేవలో నువ్వు చేయాల్సి అంటే నేను ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి చేయకుండా దాంట్లో ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చిందని నాకు వివరంగా చెప్పారు నాన్న. ఇది మనం చాలా బాగా అర్థం చేసుకోవాలన్నమాట. చాలా మంది నేను బాగా ధ్యానం చేస్తాను కదా నేను జ్ఞానం తీసుకున్నాను నేను 10 మందికి చెప్తున్నాను కదా నేను ఆచరించి నా జీవితంలో మార్పు తెచ్చుకున్నాను అంటారు. కానీ అన్నీ చేస్తూ కూడా అయ్యో పాపం వాళ్ళు వచ్చారు వాళ్ళకి లేదులే ఈరోజు మనకి ఇంటి ముందు వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇద్దాంలే అని ఒక 10 రూపాయలు ఇచ్చింది. అక్కడ ఎప్పుడైతే ఆ సాంఘిక సేవలో మనం ఉండిపోతామో మనకు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఈ సాంఘిక సేవ శరణాగతి సేవ ఆధ్యాత్మిక సేవ ఈ 3 సేవల వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేరా
మనకి చేతులు సమస్యలు వచ్చినప్పుడు ఈ బుధం దగ్గర స్పాన్లైటిస్ దగ్గర నుంచి మొత్తం ఈ చేతుల వరకు ఏళ్ళ వరకు ఇంకా అవన్నీ ఏ ప్రాబ్లం వచ్చినా, ఒక పెరాలసిస్ వచ్చినా, ఒక ఒక చేతికి చాకు తెగినా, ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చేయి ఇరిగినా, ఇంకా ఏదైనా ఇంకా తిమ్మిరి పట్టినా, చేతులు కొంగర్లు పోతున్నా, కొంతమందికి చెయ్యి పైకి లేకదో భుజాలు స్పాన్లైట్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఈ సాంఘిక సేవలో ఎక్కడ స్టక్ అయిపోయి ఉన్నాము, ఎక్కడ మనం చేయాల్సింది చేయకుండా వేరేది చేస్తున్నాము, దేంట్లో ఎందుకు మనం ఏలు పెట్టాము. అంటే ఎప్పుడైతే ఆ సాంఘిక సేవలో అనవసరమైన దగ్గర మన డబ్బుని అక్కడ పెట్టామో, మన ఎనర్జీని అక్కడ పెట్టామో, మన మాటను ఒక్క పెట్టామో, మన వాక్ ఎందుకు ఇచ్చారు నాన్న, మన ధ్యానం చేసి ధ్యానం ద్వారా మనకు తెలిసిన విషయాన్ని ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మన 10 మందికి పంచుతూ వాళ్ళు ఆనందించి వాళ్ళ ఆనందాన్ని మనం పొందటం. అంటే అక్కడ అందరిలో నాలో ఉందే భగవంతుడే, ఇక్కడ నేనేమొచ్చి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి వచ్చే వాళ్ళకి అప్పుడు ఎప్పుడైతే శరణాగతి సేవల నుంచి దీంట్లోకి నేను టర్న్ అయినప్పుడు నాలో ఉంది భగవంతుడిలో, మీలోనూ ఉంది భగవంతుడిలో, అందరిలో ఉంది భగవంతుడు అని తెలుసుకున్నాను కాబట్టి దీంట్లోకి టర్న్ అవ్వగలుగుతాను అనమాట. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఏకత్వాన్ని తెలుసుకున్నామో, అప్పుడు మనకు అర్థమైపోద్ది అనమాట. అప్పుడు మనకి ఎవరికి చెయ్యాలి, ఏం చేయాలి, ఈ చేతులకి ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ, మన ఆత్మ మనం ఎక్కడ ఉంది మనకు అర్థమైపోయింది నాన్న. అర్థమైపోయి అసలు మనం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడో లేకపోతే బుక్స్ చదివినప్పుడో కొంత మనకే అర్థమైపోయింది నాన్న. కొంతమందికి చేతులకి స్కిన్ డిసీజ్ వస్తుందిరా, కొంతమందికి ఎలర్జీ లాగా వస్తాయి, ఒక సోపులు పడలేదంటారు. కానీ ఇవన్నీ ఇప్పుడు ఫింగర్స్కి ఒక అని చెప్తారు, ఈ రిస్ట్కి ఒకలా చెప్తారు అనమాట, ఈ భుజానికి ఒక అంటే దీంట్లో కూడా ఒక్కో పార్ట్కి ఒక్కోలా ఉన్నాయి అనమాట. యావరేజ్గా మనకి ఈ 3 రకాల సేవల్లో భుజాల దగ్గర నుంచి హ్యాండ్స్ చేతుల వరకు వచ్చే ఏ సమస్య అయినా ఈ 3 సేవల్లో మనం ఎక్కడున్నాము, మనం ఇంకా ఏం తెలుసుకోవాలి, ఎక్కడ స్టక్ అయిపోయాము, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం మార్పు రావాలి. అంటే ఎప్పుడైతే ఇది చేసుకున్నామో అక్కడే ఆగిపోకుండా ఆ సమస్య చుట్టూ మనం తిరగకుండా సాంఘిక సేవలో ఎలాగైతే అతను నుండి నేనే ఉండాడో అక్కడి నుంచి మనం ఎప్పుడైతే శరణాగతికి అయిపోయో గురువుని నమ్మాం, దాని మీద ఇది చాలా బెటర్ అనమాట. ఎక్కడ దేన్ని మనం తప్పుపడతారు, మనం ఎప్పుడైతే వచ్చాక అక్కడే ఉండిపోకుండా అక్కడి నుంచి ఎప్పుడైతే గురువు అని నమ్మాము, గురువు దగ్గరికి వచ్చాక మనకి ఇంకా మనసు, మన ఆత్మకి ఇంకా అక్కడ తృప్తి అనిపించదు. ఎప్పుడైతే మనకు అనిపించలేదో అప్పుడు ఏదో ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఇప్పుడు జికే గారు చెప్పినప్పుడు మనకు అర్థమయ్యి ఇది కదా నాకు కావాల్సింది, ఇందుకే కదా నేను ఇంత చేసినా ఇంత గురువుని నమ్మినా అక్కడ అవుతాయి పనులు. ఆ సేవలు ఆ స్టేజీలో అవుతాయి, ఈ స్టేజీలో అవుతాయి, దేనికదే కరెక్టే. కాకపోతే అక్కడ మనకు తృప్తి ఉండదు నాన్న. వర్తమానం ఆలోచన చేయలేము అసలు విషయాన్ని, ప్రతి విషయాన్ని వేరే వాళ్ళ మీద ఏదో డిపెండ్ అవుతాం అనమాట. అక్కడ అలా ఇక్కడ దీంట్లోకి వచ్చే వాళ్ళకి అసలు ఇక్కడ గురువు అని కానీ, ఒక తిండి కానీ, ఒక బట్ట అని కానీ, ఒక దానం అని కానీ, ఎవరో చేస్తారని కానీ కాకుండా ఇక్కడ మనం ఏంటంటే మన వాస్తవానికి మనమే. ఇవన్నీ విషయాలు ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో అప్పుడు భగవంతుడు కృష్ణుడు మనకెందుకు భగవద్గీత చదవమని దాంట్లో ఏం చెప్పారు అని ఒక్క శ్లోకం తాత్పర్యం నేర్చుకున్నా దాని అర్థం మనం తెలుసుకున్నప్పుడు ఇది కదా మనకు కావాలి, అది మనకి ఏది కావాలో అదే వస్తుంది అక్కడికి వచ్చినప్పుడు ఇది కదా మనకు కావాల్సింది అని ఎప్పుడైతే మనం ఆలోచన చేసి దాని దిశగా మనం వెళ్తూ ఇంకా ధ్యానాన్ని చేస్తూ ఆ జ్ఞానం తీసుకుంటూ ఆ విషయాన్ని 10 మందికి పంచుతూ అంటే ఈ పంచటం కూడా ఇక్కడ మనం జీరో చేసుకున్నాం, శరణాగతి స్థితిలో మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనలో ఉండే ఎన్ని చూడరా, హర్షడ్ వర్గాలే కానీ, ఏదైనా అహంకారమే కానీ, ఒక స్వభావం మనకు ఉంటుంది, కొన్ని ఆలోచనలు ఉంటాయి, అన్నింటినీ మనం అసలు ఇన్నేళ్ళైనా పక్కకు రాలేము, ఇంత లైఫ్ అయినా పిల్లలు వచ్చినా కానీ. కానీ ఎప్పుడైతే ఈ ఈ ఆధ్యాత్మికలోకి వచ్చి మనం ఈ బుక్స్ చదవటం వల్ల, ఈ ధ్యానం చేయటం వల్ల ఎంత మార్పు అంటారో అంత మార్పు వస్తుంది నాన్న. దీన్ని ఎప్పటికప్పుడు స్థాయిని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది, ఆ స్థాయిని బట్టి కూడా మనం కూడా మారుతూ ఇవన్నీ అర్థం చేసుకుంటూ మనం ఎప్పుడైతే టర్న్ అవుతామో అప్పుడు ఇటు ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో అది మనం చేసుకోకపోయినా విశ్వం నుంచి అది మనకు ఖచ్చితంగా మనకు అందుతుంది నాన్న. ఆ, ఇది ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో కూడా కొంత ఆ, విషయం నాన్న. ఇంకా మీకు ఏదైనా కావాలా ఎట్లా ఏంటనేది అంటే ఇక్కడ నేను అదే చెప్పింది, ఇక్కడ ఇతరులకు చేయటం వల్లనే మనకు ఆనందం వస్తుంది అనేది. ఇక్కడ తిండి బట్ట అనేది లేదు, ఒక ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకుని ఒక ముక్తికి అంటే ఇదే జన్మ ఆఖరి జన్మ అంటే అందరూ అనొచ్చు ఇవన్నీ చేసి ఆఖరి జన్మ అది. అది మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు. మనం ఎంత టైం ధ్యానం చేస్తున్నాము, ఎంత బుక్స్ నేర్చుకుంటాము, ఎంత జ్ఞానం తీసుకున్నాము, ఎంత పంచుతున్నాము, అది మనం ఎంత ఆచరించాము అనే మన దాన్ని బట్టి ఉంటుంది నాన్న. ముక్తి అంటే కూడా ఇంక వేరేం కాదు. ముక్తి అంటే మనకు వచ్చిన సమస్య నుంచి, మనకు వచ్చిన బాధల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి, ఎన్నిటి నుంచి బయటికి రావటమే ముక్తి అనమాట. దీంట్లో మనకి అంటే ముక్తి అంటే దానికి వివరించి చెప్పినా మనకి ఈ సబ్జెక్ట్ వరకే ముక్తి అనేది ఇంతవరకే మనకి సార్ ఇచ్చారనమాట. తర్వాత విషయాలన్నీ కూడా ఆ, కృష్ణుడి గురించి, యేసు ప్రభు గురించి
అదే తత్వమసి అంటే ఏంటి అసలే, మన వాస్తవం అంటే ఏంటి, అవన్నీ కూడా వివరంగా చెప్పుకుంటా వచ్చారనమాట ఈ సేవల్లో. ఆ, అది నాన్న, ఇం- ఎంత అయింది నాన్న, టైం అర్థమైందా? స్లోగానే ఆ, చెప్పానా అట్లా? యా, చాలా బాగుంది మేడం. ఆ, 3 సర్వీసుల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆ, ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మాస్టర్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇప్పుడు ఇక్కడ అడగండి. ఆత్మ స్థాయిని పట్టేరా మనం అది నేర్చుకునే చెప్పాలి, విధానంలో. అది చెప్పాలి. మన ఆత్మ స్థాయిని బట్టే ఎవరికి ఎలాగ అర్థం అవ్వాలి, ఎలా చేసుకోవాలనేది కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ సేవలు అనేవి మనకు రుచిస్తాయిరా. ఎక్కడ అక్కడ అది రుచిగా అనిపిస్తుంది, ఇష్టం అనిపిస్తుంది, తర్వాత ఇక్కడ అనిపిస్తుంది, తర్వాత ఇక్కడ ఇది ఉండదు, తర్వాత ఇష్టపడతాం అన్నమాట. అట్లా ఎప్పుడైతే అంటే ఆత్మ స్థాయిని పట్టేరా. కొంతమందికి కొంతమంది కొన్ని ప్రచారం చేస్తారు, కొంతమంది ఇంకా ఈ జగన్ కోటేశ్వర వీళ్ళంతా చూడరా, కొంత వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. మనం ఎక్కడ ఏ ఆత్మని ఎవరిని మనం తప్పు పడతాట్లేదురా. కాకపోతే మనం ఈ భూమి మీదకి వచ్చాక, భూమి అనే పాఠశాలలో ఈ నేర్చుకుంటాకే మనం వచ్చాం. ప్రతిరోజు పాఠం, చిన్నపిల్లల పాఠం తిరిగేసిన మనం కూడా ప్రతిరోజు మనకు వచ్చిన సమస్య నుంచి లెర్నింగ్ నేర్చుకుంటూ విషయాలు తెలుసుకుంటూ, మనకేదో సమస్య వచ్చినప్పుడు మన సీనియర్ మాస్టర్లకు అడిగి, లేదు అందుబాటులో లేనప్పుడు మనకు ఉన్న పుస్తకాలు తీసుకుని, ఇప్పుడు నేను ఈ సమస్యలు వచ్చే వల్ల ఖచ్చితంగా మీకు స్పాన్లైటిస్ దగ్గర ఈ చేతుల వరకు వస్తాయి నాన్న. చేతి మీద ఏమైనా స్కిన్ డిసీజ్ వచ్చినా, మీకేమైనా గిన్నెలు తోమినప్పుడు ఆ సోప్ పడపోయినా, మనం ఏం బాగుంటుంది రోజు. ఇప్పుడు రోజులు అందరూ నడుస్తూ ఉంటారు, అందరు రోడ్డు మీద నడుస్తారా. మన పిల్లలకే ఎదురు దెబ్బ తగిలింది, లేకపోతే మనకే ఎదురు దెబ్బ తగిలింది. అవునా కదా? ఉమ్, ఎందుకు తగులుతుంది? ఆ రోడ్డు మీద మన ముందే అందరు నడుస్తారు, మనం 10 మంది కలిసి వెళ్ళాం ఫ్యామిలీ. ఎవరికి తగల, మనకి ఎందుకు తగిలింది? అది మినరల్ కింగ్డమ్ అంటే, అది అంటే 5 సామ్రాజ్యాలు మనకు తెలుసు. అంటే మనం అక్కడ ఏదో ఇదైపోయి ఉన్నాం అనేది మనకి ప్రతిదీ అర్థమవుతుంది నన్ను ఇక్కడ వచ్చే ఉమ్, పలికి. ఇప్పుడు అంటాం మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి అట్ట జరిగింది, కానీ ఈ ఆధ్యాత్మికకి వచ్చాక ఇప్పుడు మన పిల్లోడికి ఎందుకు తగిలింది ఎదురు దెబ్బ, మనకే ఎందుకు తగిలింది ఆ రాయ. ఉమ్, ఎప్పుడైతే మనం ఆలోచన చేసామో అప్పుడు ఉమ్, సామ్రాజ్యాలు మనకి ఆ, ఉమ్, ఇది ఖనిజ సాంపత్తి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, ఈ 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనకు రాయి తగిలింది, మన రోడ్డు మీద పడ్డాము, మనకు యాక్సిడెంట్ జరిగింది, ఏం జరిగిందంటే అక్కడ ఆ యొక్క సామ్రాజ్యం ఏంటి, ఆ మట్టి అంటే, ఆ రాయి అంటే ఏంటి, ఏంటి మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు ఎక్కడ అలాగ ఇదైపోయినాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మనకు వచ్చినప్పుడు అటు అది లేకపోతే గుడ్డిగా ఆలోచన చేస్తాం అలా. ఏదో రోడ్డు మీద వెళ్తుంటే రాయి తగిలింది, రాయి తగలదురా. రాయి అందరూ తగలదు, మనకి ఎందుకు తగిలింది? అప్పుడు దీన్ని మనం నీట్గా ఇది ఒక ప్రకృతి లా, ఒక సైంటిఫిక్ లా అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనకి ఏది కావాలో అది అందుతుందని మనం సత్యంగా నిలబడి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు మనకు వస్తాయి నాన్న. నిజంగా వస్తుంది నాన్న. ఇంత మునుకు రోడ్డు మీద పడ్డాడు, ఎదురు దెబ్బ తగిలింది, కాలు దెబ్బ తగిలింది, లేకపోతే చాకు తగిలింది, కింద పడంగానే కొంతమందికి ఇక్కడ కొట్టుకుపోయిద్దిరా. కొంత కింద పడంగానే ఈ అరిచేకి ఇలా మోపతి వల్ల. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి వచ్చాక మనం ఖచ్చితంగా అంటే మనం ఈ చేతులతో ఏం చేస్తున్నాం, ఎవరికి పెడుతున్నాం, ఎవరికి ఇస్తున్నాము, మన పవర్స్ ఐదిట్లో మన పవర్ని ఎక్కడ ఈ చేతితో ఎలా దానం చేస్తున్నాం, ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే మనలో మార్పు వచ్చి అది మనం ఇదవుతామో, ఇంకా వాళ్ళు కూడా మన దరిదాపులకు రారురా. మనకాడ రాదు, మనకు ఆ సమస్య ఏంటో 90% ఆలోచన వచ్చి, అవునుగా నేను ఇక్కడ తప్పు చేశాను కదా, ఇలా జరిగింది కదా అని ఎప్పుడైతే మన ఆలోచన మార్చుకుని మనం ఇలా చేయగలదు ఇప్పటి నుంచి అనుకున్నప్పుడే 90% మన సమస్య తీరిపోయింది. ఆ 10% దాన్ని మనం ఆచరించి దాని ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా 100% మనకు సమస్య క్లియర్ అయ్యిద్దిరా. ఇది అసలు ఇది ఖచ్చితంగా నేను చాలా వరకే చూశాను రా దీన్ని. ఇది మీకు ఇంత ఉమ్, పర్ఫెక్ట్ గా చెప్పడానికి ఎందుకంటే ఉమ్. సార్ మేడం, చెప్పినప్పుడు ఈ కొంత మనకి తన్ మన్ ధన్ గురించి ఒకసారి అంటే ఒకసారి చెప్పండి. డబ్బు, మన దన్ అంటేనే ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళు డబ్బు పెడతారు అక్కడ. ఉమ్, అంటే లేనోళ్ళు అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తారు. అంటే అక్కడ డబ్బే పెట్టాలని లేదు. ఇప్పుడు సార్ క్లాసులు చెప్తా ఇప్పుడు క్లాసులు మీకు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం డబ్బు పెట్టే వాళ్ళని డబ్బే పెట్టాల్సి, మన దగ్గర డబ్బు లేదు, మనం వెళ్ళి టైం పెడతాం, లేదా మన సంకల్పం పెట్టి పాంప్లెట్ కట్టేసి అందరికీ పెడతాం, లేదా అందరికీ చేస్తాం. మనకు ఫోన్ ఉంది, అవి లేదు, మనలో ఫోన్ ఉంది, ఫోన్ ద్వారా మన దగ్గర పలానా సార్ క్లాస్ పెడుతున్నారు, లేకపోతే పలానా జికే సార్ వచ్చారు, లేకపోతే ఇలాగో ఆనంద బ్రహ్మ జరుగుతుంది, లేకపోతే ఇలాగో యజ్ఞాలు జరుగుతున్నాయి అని మనం ఎప్పుడైతే రేపు కర్తాల్లో జరుగుతుంది డిసెంబర్ నుంచి, కాబట్టి దానికి మీరు అందరూ వెళ్ళండి అని ఇది చేయటం కదా. తన్ మన్ ధన్ అంటే ఏదైనా పెట్టవచ్చు.
తన అంటే మనసు శారీరకంగా కానమ్మా, అంటే మానసిక. మనము శారీరకంగా అరే ఇక్కడ పిరమిడ్ కడుతున్నారు, పిరమిడ్కి వెళ్ళి మనం సేవ చేయాలి. లేదు మనము ఒక కరపత్రాలు పంచుతున్నారు ఇంటింటికి కానీ వీధిలో కానీ వెళ్ళి మనం మన యొక్క శ్రమను అక్కడ చేయటము శారీరకంగా. ఫిజికల్ గా మనం శారీరకంగా చేయటం. ఆ, అది ఫిజికల్ డబ్బు గా. పరంగా. తనంటే శారీరకంగా, ఉమ్, మనసుతో, మన మనసు. మానసికంగా మళ్ళీ మనం చదువుకొని ఆ చదువుకున్న జ్ఞానాన్ని మనం ఇతరులకు పంచటము. ఏదైనా అది అక్కడ అలాగే డబ్బేనని కాదు. ధనము. ఒక అన్నదానం చేస్తున్నాం మన మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడ అయి చేయటము. ఇప్పుడు మీరున్నారు కదా, రోజు జాబ్ చేసుకుంటారు, మీకు అవ్వదు. లేదు, మీరు జాబ్ చేసుకుంటున్నారు, సరే ఈరోజు మన క్యాలిఫ్లో జరిగింది, సార్ పెట్టారు, సరే దాంట్లో మీరు అవకాశం ఉంటే వెళ్తారు, అక్కడ సర్వీస్ చేయొచ్చు, ఏదైనా జ్ఞానాన్ని పంచవచ్చు. లేదు, లేదు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోరు, అక్కడ జరుగుతున్న అన్నదానంలో సరే ఈ 100 రూపాయలు మా అన్నదానం అట్లా అలాగూ ఏదైనా చేయొచ్చు నాన్న. మన మనసులో ఏదైనా, ఏమీ లేదు, మీరు ఇది ఇంటి దగ్గర కూర్చొని ఫోన్ చేసి పలానా దగ్గర ఉందంటండి, వెళ్ళండి చాలా మంచిదండి, అలాంటి అని దగ్గర వేరే ఎనర్జీ వాళ్ళకి ఎక్కువ చెప్పడం ఉంటుందండి. కూడా సర్వీస్. సర్వీస్ అన్న ఈ సర్వీస్ అన్నమాట, మూడు అది సర్వీస్. దాని అనేది ఈ మూడు అదే ఉమ్, నాన్నక. ఉమ్, అందరూ డబ్బై పట్టాలని లేదురా, అక్కడ ఉమ్, మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఉమ్, ఎవరికి ఏది అవకాశం ఉంటే అది చేస్తానన్న. అది. అది మనం మెయిన్ అర్థం చేసుకోవాలన్నమాట. ఉమ్, చేసుకుని అక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటది. ఎందుకంటేరా ఇప్పుడు స్వామి చేయటం వల్ల అక్కడ మాస్టర్లు వస్తారు, అప్పుడు మళ్ళీ అదే సబ్జెక్ట్ వేరే అనుకోరా. మనం అవును. ఎప్పుడైతే సింగిల్ గా చేసిన దానికి, ఇలా మీరు ఇప్పుడు గ్రూప్ లో చేస్తున్నారా, 10 మంది చేసినా మనకు వచ్చేది 1% అయితే, 10 మంది చేసినప్పుడు ఆ 10% అందరికి 10 10 10 10 10 మందికి వస్తుంది. అప్పుడు చూడు ఎంత ఎనర్జీ వస్తుంది నాన్న. అందుకని అది చాలా ఇంకా సపరేట్ పిరమిడ్ లో ఉంది. చేయటం వల్ల మూడింతలు ఎక్కువ అవుద్ది. అలాగే పౌర్ణమిలో తీసుకున్నప్పుడు విశ్వం నుంచి విశ్వశక్తి భూమి మీదకి మంచు వచ్చినట్టు వస్తుంది. ఆ టైంలో చేసినప్పుడు ఇంకా 100% మనం విశ్వశక్తి లోపలికి తీసుకుంటాం అనమాట, ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని లేదా ఆక్సిజన్ని. అది లోపలికి వెళ్ళి విశ్వమయ ప్రాణశక్తిగా మాట్లాడి లోపల ఉన్న బ్లాక్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటుంది. ఇవన్నీ మనకి ఎనర్జీ పాయింట్స్ అన్న, అర్థమవుతుంది మీకు అనమాట, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే. ఒక సో మాట ఒక మాట మీరు చెప్పినా చాలన్నమాట. ఉమ్, అంటే అల్టిమేట్ సర్వీస్ ఏమైనా ఉంది అంటే మనం సబ్జెక్టు ఏదైతే నేర్చుకున్నామో అది ఆచరణలో పెట్టి అది ఇతరులకు పంచడం అనేది ఉమ్, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అంతేనన్న. ఉమ్, అంటే అక్కడ మనకి మీరు ఎప్పుడైతే తెలుసుకున్నాకే అదే ఇక సేవ అనేది అక్కడ మనం అనుకోవాలన్నమాట. ముందు అనుకుంటున్నాం, నేను ఉమ్. కాబట్టి అన్నదానం చేస్తే, నేను కాబట్టి వాళ్ళకి బట్టలు, నేను అన్న మా అబ్బాయి భావన వస్తుంది బాగుండు. ఫస్ట్. అక్కడ నేను చూడు. ఇక్కడ ఉమ్, మనకి భగవంతుడు, కృష్ణ భగవంతుడు లాగా రమణ మహర్షి కాడ చెప్తాడు, ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకోయ్యా అన్నాడు, నేను అనే దగ్గర ఉండిపోవద్దు అంటాడు ఆయన. ఉమ్, ఎప్పుడు నేను అంటేనే మనం జీరో అయిపోతాం అన్న. మన ఆలోచన పెరగచ్చు. అతనికి సమస్యలు వచ్చినాయి, వచ్చినా నేనే సమస్యను పరిష్కరించుకుంటాను, నేనే నేనే అంటూ తనకు ఉమ్, వచ్చిన సమస్య చుట్టూ ఉమ్. తిరుగుతూ ఆ వలయంలోనే ఇరుక్కుపోయాడు నాన్న. ఆ గుడి అది కట్టించింది నేనే, నేనే నేనే అది అని నేనే, అంటాడు అనమాట. ఆ భోజనాలు పెట్టించింది నేనే, అలా నేనే వచ్చేస్తుంది ఆ నేను అనే నుంచి మనం ముందుకెళ్ళాలి. అయిపోయి ఈ శరణాగతి సేవలో కూడా శరణ్యంలోకి వెళ్తాం. మనం చూడరా, నేను అనేది అంటే నా స్వభావాన్ని, నాలో ఉన్న అహంకారం అన్నిటిని నేను అక్కడ జీరో చేసుకున్నా. అంటే చూడరా ఎంత మార్పు వచ్చిందో. ఉమ్, అలా అతను సరెండర్ అయిపోయాడు. ఆత్మ ఎదుగుదల అలాగా ఆ, మొదలై. ఎదుగుతూ ఉంది. తర్వాత ఏంటి, ఇప్పుడు జీకే గారు ఈ బుక్స్ రాశారు, ఎందుకు ఆయన ఇంత బుక్స్ రాశాడు, ఇది నిజంగా ఆ, ఆధ్యాత్మికంగా ఒక సైన్స్ ఇది. ఉమ్, మనం నమ్మాము, సార్ చెప్పారు, ఇంత బుక్స్ రాశారు, అయినా అర్థమైంది చూడరా. ఒక యేసుప్రభు ఒక రొట్టె అంతమందికి పంచిన అతను, ఈ భూమి మీద ఇంతమంది జనాలు ఇన్ని కోట్లు ఉంటారని ఆయనకు తెలియదు, వాళ్ళకి విజన్ ముందే తెలుసు కదరా. ఉమ్, వాళ్ళకి శక్తులు ఉండే కదా, ఉమ్, వాళ్ళు భగవంతులే కదా. కానీ కృష్ణుడికి తెలుసు కదా, అల్లాహకి తెలుసు కదా. కానీ వాళ్ళు ఏదైతే తెలుసో దాన్ని వాళ్ళు ఆచరించి, వాళ్ళు నేర్చుకుని దానివల్ల జీవితంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి ఒక గ్రంథం రూపాన ఇలా ఉమ్, చేసుకోండి మీరు, ఈ ధ్యానం చేసుకుంటే ఈ శ్లోకంలో ఎత్ర యోగేశ్వర ఎత్ర పార్థ, ఎప్పుడైతే భగవద్గీతలో ఆ శ్లోకం మనం చదివి దాని కింద అర్థం తెలుసుకుంటే, అర్జునుడు చెప్పినట్టు చెప్తూ ఆ బోధ మనకు చేసి దాని నుంచి మనం నేర్చుకోమని అంటే ఒక ఇంటి ఇచ్చాడు. అదే కృష్ణుడు ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వకపోతే, ఏదైనా ఒక వస్తువు ఇస్తారా, అది వస్తువు ఎన్ని రోజులు ఉంటుందిరా ఈ భూమి మీద, అవునా కదా చెప్పు. ఉమ్, కాబట్టి వాళ్ళంతా ఈ మనలాగా ఆధ్యాత్మిక శాస్త్రసేవలు అవన్నీ తెలిసిన విద్యలన్నీ ఉమ్, వాళ్ళు ఆచరించి, వాళ్ళు అనుభవించి, మనకు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. ఉమ్, వాటి నుంచి ఒక 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 మనకు మంచి గోల్డెన్ లాగా ఒక విషయాన్ని, బుద్ధుడైన చూడరా, తన జీవితాన్ని తన రాజ్యాన్ని అంతా వదిలేసుకుని ఒక ఉమ్, బోధి చెట్టు దగ్గర కూర్చుని అతను లోపలికి చూసుకుని, అతను ఏదైతే చూసాడో ఆ విషయాన్ని బుద్ధుడు ఆనాపానా సతి అని ఆ పాలీ భాషలో 2600 సంవత్సరాల కిందట
ఆ పాళీ భాషలో రాసి వదిలేసి బుద్ధుడు ఈ జీవితాన్ని వదిలేసి వెళ్ళాడు, అవునా కదరా? ఉమ్, ఉమ్, అతను తెలిసి మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఉమ్, అంటే వీళ్ళందరూ గురువులందరూ ఇలాంటి ఎంతో మంది రామ్తా, వీళ్ళంతా ఇప్పుడు ఓషో, ఓషో చూడు రోజు ఒక సముద్రం ఒడ్డుకి వెళ్ళి 20 సంవత్సరాలు అంటారా, రోజు పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది, అలా రాత్రి అంతా కూర్చొని అబ్జర్వ్ చేసేవాడంట. చూసి అప్పుడు వచ్చి బుక్ రాసేవాడంట ఉదయం వచ్చి. వావ్, ఉమ్, ఓషో చూడు, మరి వీళ్ళంతా వాళ్ళ జీవితాలనే ఉమ్, సాక్రిఫైస్ చేశారు, అంత ఉమ్, జీవితాన్ని త్యాగం చేసి ఉమ్, వాళ్ళు అనుభవించే ఆ జీవితం మీద ఉమ్. మనకి ఆ బుక్కు రూపాన, ఆ గంధం రూపాన, గ్రంథ రూపాన మనకు అందించారు నాన్న. అంటే అది ఒకరికి మనం తెలుసుకోవాలి. ఒకరికి ఉమ్, ఎవరైనా పేదవాళ్ళకి భోజనం పెట్టామంటే అది జీర్ణం అయిపోతుంది ఆ పూటకి. ఒక బట్టలు అవునవునన్న. ఇచ్చామంటే ఒక 6 నెలలకి చిరిగిపోతుంది. కానీ ఒక సబ్జెక్ట్ ఇచ్చామంటే అది ఆత్మ ఎదుగుదలకి ఆ, ఉమ్, ఉపయోగపడుతుంది. మన ఆత్మ ఎదుగుదల, ఆ, ఉమ్. ఇతరుల ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఉపయోగం. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు రావచ్చు క్వశ్చన్, ఉమ్, ఏంటి మనం ఇంటికి వస్తున్నారు ఎవరికైనా దానం చేస్తున్నారు అంటే, అప్పుడు మనం దానం చేయొచ్చు, తప్పని చెప్పు మనం. ఉమ్. కానీ దానం ఎవరికి చేయాలి, మనం ఎవరితో అంటే ఉంటున్నాం స్థాయిని బట్టమ్మా ఇక్కడ అంటే విషయం ఇది ఏంటంటే, చేస్తూ వాళ్ళకి సాంఘిక సేవలో ఉండేటప్పుడు మన ఆత్మ ఆత్మ పెరగదమ్మా. సాంఘిక సేవలో ఉండేటప్పుడు మన ఆత్మ ఎదుగుదల ఉండదు. అది అంతవరకే ఉంటుంది అది. బుద్ధి ఇదే, శరీరము మనసు వరకే ఉంటుంది. మనసు వరకే ఉంటుంది. అవును సార్. ఆ ఎప్పుడైతే మనము అది స్టేజ్ దాటామో అప్పుడు బుద్ధి ఆత్మ స్థాయికి వస్తాము. అప్పుడు ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అత్యశాస్త్రం తెలిసినప్పుడు మొదలవుతుంది. జ్ఞానం పెరిగి మనము అప్పుడు విద్యాధానంతోనే, అంటే మనకు తెలిసిన మొత్తం శాస్త్రం అంతా కూడా ధ్యాన రూపేనే, జ్ఞానము ద్వారానే మనము ఈ యొక్క ఇదిని ముందుకు తీసుకెళ్తాం అనమాట. ఉమ్. ఆత్మ ఉన్నతికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఉపయోగపడుతుంది. ఫస్ట్ అది జరిగే ముందు 2 సర్వీసులు కూడా బాడీకి రైట్. మైండ్కి ఉమ్, సంబంధించినవే. బుద్ధి అవునమ్మా. ఆత్మలో చేంజెస్ కావాలి అన్నప్పుడు మనము ఉమ్, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. మన దీంట్లోకి వచ్చాక వాళ్ళకి సేవ చేయొచ్చు, తప్పని మనం చెప్పం. కానీ మనం ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి, అది మీరు ఇలా మెడిటేషన్ ఆచరించాలి. చేసుకోండి, ఇలా అది మెయిన్. చేసుకోండి, ఈ జ్ఞానం తెలుసుకోండి అని మన విషయం చెప్పి సేవ చేయాలి. ఉమ్, చేయకుండా వాళ్ళ దాంట్లో పెడితే ఆ కర్మ, వాళ్ళ కర్మలో 20% ఖచ్చితంగా మనం తీసుకుంటాం. ఈ చేతి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఉమ్, ఉమ్. మనకు కళల రూపాన కడ ఒక చేతి గాజులు వచ్చినట్టు, ధ్యానంలో ఏదో ఒక మన దండం వచ్చినట్టు, ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్ వచ్చినట్టు, ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నట్టు, ఏదో ఒక మనకి ధ్యాన ధ్యానంలో అనుభవం కానీ వచ్చేస్తుంది. డ్రీమ్స్ లో కానీ కనిపిస్తూ డ్రీమ్ లో ఉంటుంది. కానీ ఖచ్చితంగా వస్తుంది నాన్న. అప్పుడు మనం ఏంటి, ఎందుకు ఈ ఫుల్ హ్యాండ్ షర్ట్ వచ్చింది నాకు, ఎందుకు ఈ దండవంకులు వచ్చినాయి, ఈ గాజులు వచ్చినాయంటి, ఈ వాచ్ వచ్చిందంటే, ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చిందంటే, ఎప్పుడైతే దీని మీద అవేర్నెస్ తో మనం ఆలోచన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం కరెక్ట్ చేసుకుంటాం అక్కడ. సేవ చేయొచ్చు, సేవ చేయటం కదనే మనకు అర్థమైపోయింది ఎవరికి చేయాలని. ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే అక్కడ మనం ఎవరికి చెయ్యాలి, అప్పుడు కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి మనం కొంత. మీరు ఇలా మెడిటేషన్ చేసుకోండి, ఇలా చెయ్యండి అని చెప్పి అంటే ఆ చేస్తూ పని చేస్తూనే మన ధ్యానాన్ని కూడా పంచాలి. చక్కగా సంచలన. అలా లేదంటే వాళ్ళ చేయాల్సి కర్మలో వస్తుంది. ఖచ్చితంగా మనం ఏలు పెట్టినట్టే, కర్మ. వాళ్ళ కర్మను ఖచ్చితంగా మనం ఎత్తుకున్నట్టే, అది ఉమ్, ఖచ్చితంగా జీవితాంతం ఈ భూమి మీద ఉన్నంత వరకే మనం తెలిసిపోతే అనుభవిస్తాం అది అంతే. ఉమ్. అది అంటే ఏ ఒక రూపంలో. ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. అంటే ఇప్పుడు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చామే అనుకోండి. ఆ, అప్పుడు వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలి అక్కడ, అది ఈ అంటే సబ్జెక్ట్. ఇప్పుడు వరకే మనకు సాంఘిక సేవలో మీరు చెప్పినట్టు బట్టల సేవ చేసాం. అంటే ఇప్పుడు మీకు ఒక ఆరా బట్టి, ఒక సైంటిఫిక్ రీజన్ బట్టి, ఒక జర్మనీ టెక్నాలజీ దేనిపైన బట్టి చూస్తే ఏ దానికైనా ఒక ఎనర్జీ ఉంటుంది, అవునా కదా? దేనికే ఉంది అసలు ఇదంతా కూడా 99% అంతా ఎనర్జీ. ఎనర్జీ. పదార్థం అనేది .1 అనేది మనకు తెలుసు. ఎప్పుడైతే తెలిసిందో, నీకు తెలిసిన జ్ఞానాన్ని సంఘపరంగా అలా దానం చేసుకుంటూ బట్టలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయావు అనుకోరా, నీకు ఎప్పటికీ ఆ చేతి మీద నొప్పులు తగ్గవు, చేతికుండా స్కిన్ డిసీజ్ మొదలవుతుంది. ఏదో రోజు రోజుకి ఏ చాకో ఎక్కడో తలుపేస్తుంటే ఎక్కడో అది గట. అది కూడా ఆత్మే మనకి ఎలా శరీరం మీద చూపిస్తుంది. ఎందుకు వచ్చింది అది లెర్నింగ్, అది వచ్చినప్పుడే లెర్నింగ్. నువ్వు ఆలోచన చేయగలుగుతావురా. లెర్నింగ్. లెర్నింగ్ అనమాట, అక్కడ నేర్చుకుంటాం మనం అనమాట. అది రాకపోతే మనం లెర్నింగ్ ముందుకు వెళ్ళలేము నాన్న. ఇప్పుడు నేను రాయి తగిలిందని మీకు అందుకే ఉదాహరణ చెప్పింది. అసలు మినరల్ కింగ్డమ్ లో మనకు రాయి ఎందుకు తగిలింది, మన రోడ్డు మీద వందల మంది నడుస్తున్నారు, ఎవరికి తగలని రాయి మనకి ఎందుకు తగిలింది. ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తే మనకే ఈ ఈ సామ్రాజ్యంలో మనం ఏం చెయ్యాలి, అదే మన ప్రణాళిక కూడా ఉంటుంది చూడండి. డైలీ ప్రణాళిక వేసుకున్నప్పుడు కూడా మనం ఇంత ధ్యానం చేయాలి, ఇంత ఒక బుక్ చదవాలి, నాకు తెలిసింది ఒక మనిషికి చెప్పాలి ఈరోజు అని ఎప్పుడైతే మనం డైలీ ప్రణాళిక వేసుకున్న, ఆ ప్రణాళిక తప్పినా కదా వీటిలో ఎక్కడో సాటి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది మనకు. ఆ,
ఎప్పుడూ సేవ చేస్తూ వెళ్తూ ఏదో ఒక ఆమ్లెట్ పంచటం, ఒక 10 మందికి జ్ఞానం పంచటం, 4 విషయాలు తెలియటం. ఇప్పుడు మీరు అడగటం వల్ల కూడా నాకడ కొంత అవగాహన వస్తుందిరా. ఉమ్, ఉమ్, అసలు ఎప్పుడైతే మనం ఈ చేతితో వాళ్ళకి ఆ సేవ చేస్తామో, బట్ట ఇచ్చామో అది ఇచ్చామో, ఖచ్చితంగా ఈ ఉమ్, ఈ ఈ చేతికి భుజాలకు సంబంధించి మీరు ఆలోచన చేస్తే ఉమ్, ఖచ్చితంగా ఆ సమస్య మీకు మనకు వచ్చే ఉంటుంది. ఉమ్, అది యా. అందుకే ఇప్పుడు మన దీంట్లోకి వచ్చాక ఈ సేవ అనేది ఎవరికంటే వాళ్ళకి అన్నదానం చేయొద్దని మనకి వివరంగా అర్థమవుతుంది. నా ఒకరు చెప్పక్కర్లే మనకు అసలు. బట్ ఇన్నాళ్ళు స్టార్టింగ్లో సోల్ లెవెల్లో చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం అవన్నీ చేస్తాం. అవన్నీ చేయొచ్చు, అది చేసి అక్కడి వరకు చేసి కరెక్టే. ఇప్పుడు ఈ ఉమ్, సబ్జెక్ట్ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఇంత మాస్టర్స్ ఇంతసేపు ఉమ్. ఉండి ఫ్రెండ్స్ ఇలాగా నేర్చుకుంటున్నారు, చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత ఆత్మల అయితేనే మన దీంట్లోకి వస్తాం ఈ నాన్న. సబ్జెక్ట్ అసలు తీసుకోవాలి. ధ్యానం మనకు పరిచయం అయ్యి ఒక మనిషి మన ఇంటికి వచ్చి ధ్యానం చేయండి అని చెప్పి ఒక సంవత్సరం మనం రాపోయినా మన ఉమ్, సోలు దానికి ఈ భూమి మీద నేర్చుకుంటాకే వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా మనకి మన చెవులు పడింది కాబట్టి ఏదో ఒక రోజుకి మనం ఖచ్చితంగా ఈ ధ్యానంలోకి వస్తాం. ఉమ్, వస్తాం తెలుసుకుంటామన్నా ఆ విషయాన్ని 10 మందికి. ఇప్పుడు చూడరా, మీరు ఉమ్, ఇంత చిన్న వయసులో వచ్చారో, మేము 60 ఏళ్ళకి వచ్చాము, అంకుల్ 70 ఏళ్ళు. చూడు, ఇంత వయసులో వచ్చినా ఆ సబ్జెక్టును మనం తీసుకుని మేము ఆచరించి చెప్పగలుగుతున్నామంటే ఉమ్, అక్కడ ఇంకా ఆత్మకి వయసు అనేది లేదు కదా నాన్న. ఈ శరీరానికే సావు, మన అవును. ఆత్మ చనిపోదు కదా నాన్న. ఉమ్, ఆత్మకి సావు లేదు. అట్లా కాకపోతే మనలో అంటే ఆ ఎనర్జీ ఉంటుంది కదా తల్లిక. అది ఉమ్, ఎట్లా అనేది కూడా అసలు అర్థమవుతుంది, మీకు చెప్తే రమ్మరు. ఉమ్, ఇక్కడ మేము వచ్చాక నేనైనా అంకులైనా చేస్తూ అట్లా చేస్తుంటే ఎక్కడ ఏ రోజు అలసటని కానీ, ఒక గంట నిద్రపోయినా లేదని కానీ, అసలు మనం ఏదైనా దానం అసలు ఇంతకుముందు ఎంతమంది మన ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు, అబ్బా బాబు దానం చేయమని గంగిరే అట్లా ఎవరంటే వాళ్ళు. ఇప్పుడు ఒక్క మనిషి మన ఇంటి ముందు నాకు కనపడరా అంటే ఉమ్. మనకు మనకు అర్థమైపోయింది వాళ్ళకి. మనకు టచ్ ఎవరెవరు వాళ్ళే వస్తారు నాన్న, వేరే వాళ్ళు రారు మన దగ్గరికి. ఓకే. అది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం నాన్న, నేనైతే అంటే మన అబ్జర్వ్ చేస్తాను. ఆలోచన బట్టి మన చుట్టూరు ఆ, జరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రంలో మన వాస్తవానికి మనమే కారణం. ఆ, ఎప్పుడైతే మనము అయ్యో వాళ్ళు అలాగ ఎవరో చెప్తారు, మేము వాళ్ళకి ఇచ్చామండి అంటే మనం కాడ గుళ్ళో వెళ్ళి ఇస్తే బాగుండేమో, మన పేరు కాడ చదువుతారు ఇవాళ, మన ఉమ్, కాడ అన్నదానాలు ఇస్తే మైక్లో చెప్తారు. అప్పుడు ఎప్పుడైతే మన థాట్ వచ్చిందో ఉమ్. నిజంగా అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళు దగ్గరికి ఫోన్ చేయటమో లేకపోతే చేయండి అంటారు. ఎప్పుడైతే ఇలాంటి దానాలు కాదు నేను చేసేది నేను నా అంటే నా పవర్స్ ఐదింట్లో నేను దాన్ని ఎనర్జీని ఖర్చు పెట్టను. నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను మీరు అనుకున్నప్పుడు దాన్ని ఉమ్, ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తారు మీరు. అది అది. ఉమ్, ఖచ్చితంగా అలాంటివన్నీ మనకు వస్తాయి నాన్న. ఉమ్, ఉమ్, కాబట్టి మనం ఎప్పుడైతే అలా ఇచ్చామో ఆ కర్మలో ఏలు పెట్టామో ఖచ్చితంగా అలా 10 మంది చేస్తే 10, 20, 100% వాళ్ళ కర్మలు మనం ఎత్తుకుంటే అదంతా మనం ఏదో రూపాన స్పాన్లైటిస్ దగ్గర నుంచి ఉమ్, వెండారం జరిగిపోయిన దగ్గర నుంచి అయిపోతాయి. ఎప్పుడైతే మనలో మార్పు వచ్చిందో మీరు ఖచ్చితంగా మీకు 90% క్లియర్ అయిపోయినట్టే ఉంటుంది అనమాట. ఆ 10% దాన్ని మనం ఆచరించి చెప్పారు కదా, మన దానం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఒకవేళ చేసినా మనకు ఆత్మజ్ఞానం చెప్పి చేయాలని ఎప్పుడైతే మన ఆలోచన వచ్చిందో అక్కడ ఈజీగా మనకు అది అర్థమైపోతుంది అన్న, అదే మేడం. యా. క్లియర్ అయిపోయింది అనమాట. యా. యా, చాలా థ్యాంక్స్ మేడం. అద్భుతంగా ఉంది సెషన్. ఎప్పుడైతే ఇలా పంచినప్పుడే మనలో కూడా ఆత్మజ్ఞానం రెట్టింపు అవుతుంది నాన్న. రెట్టింపు అవుతుంది. మనకు రెట్టింపు అయిద్దిరా. ఆనందం కూడా మనకు తెలియకుండానే అసలే ఆ ఉమ్, ఎనర్జీ కూడా అప్పుడు చెప్తున్నా మనం ఎంత మాట్లాడుతుంటే అదే ప్రాపంచికంగా మాట్లాడామనుకోరా, అక్కడ ఏదో మాట కలిసిపోతుంది. మాట్లాడితే ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయిందిరా. ఉమ్, ఇప్పుడు మన ఎనర్జీ అంతా మనం స్టోర్ చేసుకున్నట్టు అయిపోయిందిరా. ఇంకా ఏం ఈజీగా. చెప్దాం, అమ్మాయిలు ఏం అడుగుతారో అదే. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు ఆచరించాలని ఎంత ఉమ్, ఆనందం అనిపిస్తుంది నాకు. ఉమ్. అలా మీకైనా ఇప్పుడు అంతే మేడం అసలే. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఆ, వెంటనే నిద్ర రాదన్నమాట. ఆ ఎనర్జీని బాగా ఆ ఆ, శక్తి ఫీల్ అవుతుంది. నిజమే, అదేనా అది ఎప్పుడైనా అది తీసుకుంటూ ఆత్మ. ఉమ్, ఆ, ఆనందం ఉన్నతి ఆత్మోన్నతి ఆత్మ ఆత్మోన్నతి ఉన్నతికి ఇంకా బాగా తోడ్పడుతుంది. అభివృద్ధి చెందిన ఉమ్, మనం ఇంకా అంత ఉన్నతంగా. అందుకే చెప్పారు ధ్యానం చేయటం, జ్ఞానం తీసుకుంటాం, ఉమ్, ముక్తి అని మన పత్రిజీ గారు ఈ 3 కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఉమ్, దీంట్లో జీకే గారు కూడా అదే చెప్పారు ఈ చుట్లో. ఉమ్, ముక్తి అని లాస్ట్ లో కూడా మీరు ధ్యానం చేయండి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో ఈ జ్ఞానాన్ని తెలుసుకుని 10 మందికి పంచండి. ఇక్కడ ఉమ్, సేవ అనేది లేదు, పంచుతూ ఉమ్. బట్టి పెంచబడింది. మీకు ఏది కావాలో అది మీకు ఇచ్చేస్తుంది. అంటే ఇది లా యొక్క ఉమ్. యూనివర్స్ యొక్క ఇది పెంచే అనమాట, కొద్దీ పెంచబడుతుంది. పంచిపెడుతుంది అని ఎప్పుడైతే అది మీరు ఏదైనా తెలుసుకున్నారో. సరే. ఏదైనా సరే అక్కడ ఇక్కడ మీరు ఏదైనా బట్ట పెట్టుకోవచ్చు. ఎన్ని ఏమీ లేదు, ఉమ్, మీ వాస్తవానికి మీరే కారణం అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఉదాహరణగా కృష్ణుడిని ప్రభువును వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు మీకు అర్థమైంది. మీరు కూడా ఈ భూమి మీద నుంచి ఎత్తుకెళ్ళినప్పుడు మీరు తెలిసిన అనుభవాన్ని వాళ్ళు గ్రంథం రూపాయలు ఎలాగ వదిలారో మీరు కూడా మీ ఆత్మజ్ఞానాన్ని 10 మందికి పంచండి.
అనేది ఎంత బాగా అర్థమయ్యేలాగా మనకు చెబుతారు. ఉమ్, ముక్తి అంటే కూడా మళ్ళీ 4 వాక్యాలు చెప్పారు. ముక్తి అంటే ఏం లేదు, మనకు వచ్చిన సమస్య కానీ, ఒక అనారోగ్యం కానీ, ఒక ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ కూడా ముక్తి అంటే అన్నీ వదులుతాం అనమాట. మనకు ఖచ్చితంగా మనకి ఆ జ్ఞానం వచ్చేస్తుంది ఇక. ఉమ్, అక్కడ భయపడం ఇక. మనకి ఈ రోజు అనారోగ్యం వచ్చి అసలు మనకు ఆ దరిదాపులకు రాదు, వచ్చినా దాని గురించి ఏమనమాట, వచ్చిందా ఇది వచ్చింది నాకు ఎందుకు వచ్చింది, నేను ఏదో నేర్చుకుంటాకు వచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పుకుంటాం. దాని గురించి అప్డేట్స్ మనకు తెలిసిన మాస్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాము. దాన్ని ఉమ్, ఆచరించి మనం తెలుసుకుని ఖచ్చితంగా ఈ భూమి మీద హ్యాపీగా బ్రతుకుతాం మనం. ఉమ్. యా, అల్టిమేట్గా చెప్పి ఎక్సలెంట్ మేడం. మేడం, రేపు సార్ చెప్తారా క్లాసు? సార్ సబ్జెక్ట్ కూడా సార్తో కూడా మీ చెప్పించుకోవాలని ఇష్టం అన్న, ఎలాగైనా పర్వాలేదు. గడ్డిమేట్ సార్. అయినా టైం ఎంత అయిందన్న ఈరోజు? నాకు యా, 9 ఇంకా అయ్యింది మేడం. ఒక 5 minutes మెడిటేషన్ సార్ మెడిటేషన్ చేద్దాం, చేస్తారు. సార్ ఒక పాట పాడతారు. యా, సార్ చేపించేది. రేపు అదే గడ్డి మేటు అనుకున్నాం కదా, గడ్డి మేటు చెప్పుకుంటూ చాలా మంచి సబ్జెక్ట్ అది కూడా. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి, అట్లా కొంచెం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది నాన్న. అలా చెప్పుకుంటూ జనరల్ గా కొన్ని విషయాలు అలా, లేకపోతే మీకున్న డౌట్లన్నిటిని క్లియర్ చేసుకుందాం నాన్న అయితే. తప్పకుండా మేడం. అదే నా ఇప్పుడు సబ్జెక్ట్ ఈ ఎంతవరకు. సబ్జెక్టు ఉంది, నేను యూట్యూబ్ లో పెడుతున్నాను. ఇది నలుగురికి పంచినా కూడా అది ఆధ్యాత్మిక శాస్త్ర అవును, సేవనా? అవును, సేవ సేవ కదా నాన్న. ఉమ్. మరి చూడు మీరు, ఇప్పుడు ఈ ఇక్కడ ఫ్లయర్ వచ్చి పంపించిన వేరే వాళ్ళకి పంపించిన ఆ అది ఆధ్యాత్మిక ఇప్పుడు అదే శాస్త్రం. అదే ఇప్పుడు మీరు నిజంగా ఇది చేస్తున్నారా, ఇక్కడ ఉమ్, ఎంతమంది రావచ్చు, రావాలనుకుంటారు కానీ వాళ్ళకి ఇక్కడ కూడా మనకు కొన్ని తెలుసుకోవాలిరా. మనకు వై జంక్షన్ అని ఒకటి వస్తుందిరా. మనకి ఇలా క్లాస్ ఉంటుంది ఈరోజు. మన క్లాస్కే మనకి ఆధ్యాత్మికకు వచ్చాక ఇంపార్టెంట్ ఇంకో ఇంకో విషయం ఉంటుందిరా. ఉమ్, ఉంటది. ఈ రోజు మా పాప కాడ గుడికి, బాబా గుడికి వెళ్దాం అనుకున్నాను నేను, ఇవాళ శనగలు ఇచ్చి అక్కడ దానం చేయాలి, వెళ్ళాలమ్మా అందనమాట. తనే అర్థం చేసుకున్నాను, రమ్మని అడగలేదురా. వైజాగ్షన్ అంటే మనకి ఇలాగ వస్తాయి అనమాట. వచ్చినప్పుడు అప్పుడు మనమే అనుకోవాలి, ఆలోచన చేసి నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాలా, ప్రపంచంకి వెళ్ళాలా. అంటే అది అది తప్పు కాదు వాళ్ళ పద్ధతిలో. వాళ్ళు ఎందుకు వెళ్తావు నువ్వు ధ్యానం చేయడానికి, మనం అక్కడ ఆర్గ్యుమెంట్ తెచ్చిపెట్టుకోకూడదురా. మన పని మనం చేసుకున్నప్పుడు మనకి ఇస్తాయి. ఆ వై జంక్షన్ వచ్చినప్పుడు మన ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా మీరు చేసే సేవ ఖచ్చితంగా ఒకరికి హెల్ప్ అయిద్దిరా. అవటం వల్ల విశ్వం నుంచి ఇది విశ్వంలో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏది అందాలో అది అందిద్ది. అంటే ఇప్పుడు ఏం చెప్పారు మరి మీ మీ అమ్మాయికి? నన్ను మరి అడగలేదు అసలే. ఆమె నీ క్లాస్ ఉంది కదా అని ఇక్కడ నాకు ఈ ల్యాప్టాప్ సెట్ చేసి, తను 7:30కి 7కి వెళ్తాను మనకి, 10 నిమిషాల దాకా 5 నిమిషాల దాకా 8 వరకు ఉండి ఉమ్, నాకు ఇది సెట్ చేసి, అమ్మ మీరు కుర్చీలో కూర్చొని, నాన్న రాత్రి బాగా కనపడలేదు, మా కోడలు ఇద్దరు నాకు కూతురు లేరు, ఉమ్, అయినా అమ్మ నాన్న అని పిలుస్తారు వైజాగ్ అమ్మ నాన్న అని. ఉమ్, ఆ, ఉమ్, అని కూర్చొని చెప్పి సెట్ చేసి వెళ్ళిందిరా. చూసా మన ఎనర్జీ, అవునా ఉమ్, కదరా. మనం ఉమ్. కూడా మనం అక్కడ ఏమి అలాగో ఇలాగే అనమాట. అదే అదే. అలాగూ అంటే మనం అన్నా అనపోయినా అక్కడ అదేని కాదు, మనం ఏం చేస్తాం మనకి ఏది అందాలో అది అందుతుంది అని అసలు. అదే అదే. యా, అది వై జంక్షన్ అని అంటాము. ఖచ్చితంగా మనం నెలంతా వరకు యా, చేసేది. అయితే ఒక మెడిటేషన్ చేసుకుందాం యా. అన్న. మెడిటేషన్ చేశాక చేసుకుందాం. సార్ చెప్తారు. యా. అమ్మ పాట పాడుతున్న పాట రూపేణా మెడిటేషన్ చేసుకుంటాం మనము. ఓకే సార్. మాస్టర్స్, మరి చక్కగా మన క్లాస్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటాం అనుకున్నాం కాబట్టి కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఒళ్ళు పెట్టుకోండి. మీకు స్థిర సుఖాసనం, మీకు ఏ విధంగా అయితే సుఖంగా ఉంటుందో ఆ విధంగా మీరు కూర్చొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా మనలో జరుగుతున్నటువంటి ఆ శ్వాసను మీరు గమనిస్తూ ఉండండి. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. దాని పేరు, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, మాటలోని సత్యము. దాని పేరు జ్ఞానము,
జ్ఞానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము 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 మాస్టర్స్ చక్కగా మీరు ధ్యానం చేస్తున్నారు. సహజంగా మనకు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అది సహజము. ప్రతి మనిషికి కూడా 60,000 నుంచి 90,000 వరకు ఆలోచనలు వస్తుంటాయి. అది భవిష్యత్తుకు సంబంధించి కానీ, వర్ధమానానికి సంబంధించింది కానీ, గతానికి సంబంధించింది కానీ వస్తుంటాయి. కాబట్టి వాటి నుంచి పక్కకు పోవటానికే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే మన శ్వాస మీద మనం ధ్యాస ఎప్పుడైతే పెడతామో ఈ ఆలోచనలు అనేటివి వచ్చినా కూడా అవి రాకుండా మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చేతలోని వినయము చేతలోని న్యాయము చేతలోని వినయము చేతలోని న్యాయము దాని పేరు ధర్మము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము దాని పేరు మోక్షము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవము సత్యమే దైవము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము 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 మాస్టర్స్ చక్కగా ఇంతవరకు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా ధ్యానాన్ని చేశారు. ఇప్పుడు మనము నెమ్మదిగా ధ్యానం నుంచి బయటకు వస్తాము. మన రెండు చేతులను విడదీసి రెండు కళ్ళ మీద ఉంచుకొని 5 4 3 2 1 0. ఇప్పుడు నెమ్మదిగా చేతులను మీకంటే ఎదురుగా ఉంచుకొని కళ్ళను స్మైల్ ఫేస్తో చూస్తూ ఈ చేతులను చూడండి. మీ ఎనర్జీని మీరే తీసుకోండి. ఇంత చక్కటి ధ్యానాన్ని ఇచ్చినటువంటి పత్రిజీ దంపతులకు అలాగే మన స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా అద్భుతంగా సెషన్ ఈరోజు నడిచింది. యా
రేపు షార్ప్ 9 PM కలుస్తాం ఫ్రెండ్స్. రేపు సెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. నమస్తే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ